దేవుని మహా ఉచిత కృపను బట్టి, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం తెరుతా ఉండే పరమగీతము 1వ అధ్యాయము 5-6 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనదాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లన దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తిగా నుంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని దేవా ఇలాగున మేము పురస్కరించుకోవడానికి ఈ సందర్భాన్ని దేవా నీ కృపను బట్టి ఆధారం చేసుకొని నీ మనసులో ఉన్న సంగతులు యావత్ క్రైస్తవ ప్రపంచానికి, మేమున్న ఈ సభ్య సమాజానికి దేవా నీ మనసులో ఉన్న సంగతులను తెలియపరచాలని నీవే ఎదుగో తండ్రి నడు బిగించి పూనుకొని అల్పుని నిలవబెట్టుకొని నీ మాటలు తెలియపరచాలని ఆశించావు, ఆశపడ్డావు. దానికి తగ్గట్టుగా ప్రభా సమస్తమును సిద్ధపరిచి లాగున దేవా నువ్వు జరిగిస్తున్నావు. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యాన్ని విరవండి, దాని చాటున మీరు దాచి ఉంచిన నూతనమైన, లోతైన, అతి శ్రేష్టమైన, మాకు అవసరమైన క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందటానికి పరిస్థితులు ఎలా ఉన్నా ఇదిగో తండ్రి సజీవ రాళ్ల వలె, కదిలే ఆత్మ సంబంధమైన మందిరాల వలె మేము తీర్చిదిద్దబడటానికి నీ కొరకు ఈ భూమి మీద క్రీస్తు పత్రికలుగాను, క్రీస్తు పరిమళ సువాసనగాను ఉండటానికి దేవా ఇదిగో తండ్రి ఈ లోకానికి, లోకస్తులకు మేము దీపాలుగా ఉండాలి, మార్గం చూపేవారిగా ఉండాలి. అయ్యా, అనేకులను, అనేక కుటుంబాలను, అనేక జంటలను, దాంపత్య జీవితాలను, సంఘాలను, సమాజాలను మేము వెలిగించేవారిగా ఉండాలని ప్రభా నీవు ఆశించావు. దానికి తగ్గట్లుగా మా ప్రభా మేము తీర్చిదిద్దబడినట్లుగా మాకు ఉపదేశించమని ఈ లేఖనపు కాంచెల నుంచి మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. ఉపదేశాన్ని అడ్డగించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి సంబంధులు, ఈ లోక సంబంధమైన నీకు ఏవైనా చిల్లంగి, బాలమని, చేతబడి, క్షుద్రములు, వశీకరణ, విగ్రహ సంబంధించిన కొన్ని తెగలకు, కొన్ని జాతి ప్రజలకు, గృహ కుల దేవతలు, దేవుళ్ళు అనబడినవి ఉన్నాయి. వాటి ఎదుట కూర్చొని ఏదైనా చేయిస్తున్నా ఆల్రెడీ అదే పనిలో ఉన్న ఏసునామములు వాటన్నిటిని బంధిస్తున్నాను. దుష్టుడు, వాడి దోతలు, వాడి దాడులు ఏమున్నాయి, ప్రాంతాన్ని ఏలుబడి చేస్తున్న దురాత్మంధకార శక్తులు ఇంకేమైనా ఉన్నాయి, ఏసునామములు వాటన్నిటిని బంధిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున వాటన్నిటిని బంధిస్తున్నాను ప్రభువా. అదో పాతాళంలోకి విసిరి కొడుతూ నీ పాదాల కింద తొక్కి పట్టమని ప్రాధేయపడుతున్నాను. నీ నోట నుంచి వస్తున్న రెండంచుల వాడిన ఖడ్గంతోనూ అగ్నితోనూ అవి ఇప్పుడే వేస్తున్నాం, లయమైపోవునుగా వేస్తున్నాను. గొప్ప కార్యాలు, ఇటు బంధకాల చేత, ఇటు క్రియల ప్రయోగాల చేత ఎందరో వెరిపించబడుతున్నారు, బాధించబడుతున్నారు. వాటి తీవ్రతను బట్టి, ప్రభావం సోకి ఎంతమంది బలహీనపడి ఆధ్యాత్మికంగా దిగజారిపోయి చచ్చిపోదని ప్రేరణతో ఉన్నారు. అందరికీ ఇప్పుడు యేసునామములో విడుదల కలుగును గాక. నా ఎదుటున్న పసివారిని జ్ఞాపకం చేసుకో. తల్లి కౌగిట్లో పాలు తాగుతున్న పసివారిని జ్ఞాపకం చేసుకో. బిడ్డ మీద ఉన్న కీడం యేసునామములో బంధిస్తున్నాను దేవా. ఇదిగో ఎదుటున్న గృహాన్ని జ్ఞాపకం చేసుకో. ఆ గృహం మీద ఉన్న కీడం యేసునామములో బంధిస్తున్నాను ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించు. నా చుట్టూరు, మా చుట్టూరు ప్రాంతాలు ఏకీవిస్తున్న సమస్తం చుట్టూరు
సిలువ రక్తం కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెని వేసి నీ చేతి నిండు దాచిపెట్టి మాతో మీరు మాట్లాడమని, మాతో ఉండమని బతిమలాడు. నీ పక్షం వహించి నేను బలహీన ప్రభువా, ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పును క్షమించు. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో కడిగి సమస్త కీడ పవిత్రతను కొట్టివేసి పరిశుద్ధాత్మ అగ్నిలో పుటవేసి శుద్ధ సువర్ణంగా మార్చి నీ కల్లో శుద్ధ సువర్ణ చేలు నాపై ఇంకను గొప్పగా ఉంచు. ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యము 4:27-30 యెషయా 51:16, మత్తయి 10:1-8-20 ప్రకారం 81వ కీర్తన 10:2 భాగాన్ని బట్టి నీ కృప నాకు దయచేయి. నీవే హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి సమస్త గలివిరి శోధనను పసిపిల్లల అల్లరి యేసు నామమున బంధిస్తున్నాను. నీవే తోడుని మాతో మాట్లాడి సహాయం చేయాలి. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకు ప్రార్థించి సమస్తం పొందుకొని నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నిన్ను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది సమకూడిన, అలాగనే ఈ శబ్దంత్రాల ద్వారా, ఈ వీడియో ద్వారా కూడా, ఈ లైవ్ ద్వారా కూడా వింటున్న ప్రతి ఒక్కరికి, వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. చాలా మందికి డౌట్ అన్నమాట, సడన్ గా ఇప్పుడు వాక్యం చెప్పడం ఏందని. వాస్తవానికి ఇలా సౌండ్ సిస్టమ్ పెట్టి వాక్యం చెప్పాలని ప్రతి ఆదివారము ప్రతి సంఘక్రమం జరిగించాలని నాకు తపనుంది, ఆశ ఉంది. కొన్ని పరిస్థితులు కొంతమంది తెలుసు, ఏ వ్యక్తులు ఎవరు ఎట్లా అడ్డగించారు, ఆగటానికి కారణం ఏందని. నేనైతే మనస్ఫూర్తిగా వాళ్ళని దీవిస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుని పనిని పాడు చేస్తున్నారు. నాతో అది ఇదంటారు కోళ్ళు గెలిగినట్టు గెలకటం అనేది నాతో కాదు, దేవునితో దేవుని పనిని చెలగాటం అది. ఎందుకంటే 1 కొరింథీ 3:16-17 చదవండి. అక్కడ ఏముందో, ఎవడైతే నా మందిరాన్ని పాడు చేస్తాడో వాడిని నేను పాడు చేస్తాను. దేవుడు పాడు చేసే విధానాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అనారోగ్యమో, ఆర్థిక ఇబ్బందులు, ఏదోటి నష్టాల బాటగా నడిపించి సడన్ గా ఏదో ఒక రకంగా తీసుకుంటాడు. రెండవ కారణం ఏంటంటే నీకు కావాల్సినవన్నీ వచ్చేలాగా చేస్తాడు. అర్థమవుతుందా? ఒకడు ఏమి ఎర్రమిగుతాడు, నీకు కావాల్సినవన్నీ వస్తాయి, ఇస్తానే ఉంటాడు, ఇస్తానే ఉంటాడు. చివరికి నువ్వు తినబోయేసరికి నువ్వు తినలేవు, నీ వంశంలో మగ దిక్కు అనేవాడు ఎవడు కూడా తినలేడు. అర్థమై ఉంటుంది నాకు తెలిసి. ఎప్పుడు కలుపు మొక్కలు ఏం చేస్తారు పొలంలో, ఇది అడ్డుగా ఉంది కాబట్టి ఎదుగుతూ ఉంటే, ఇప్పుడు వరి దుబ్బులో వరి పంటలోకి వెళితే మెట్ట మాగాడు అంటారు. మాగాడు అంటే వరి, మెట్ట అంటే పత్తో, మిరపో, కందో, ఇట్లాంటి పసుపు, ఇట్లాంటివి. అట్లా కలుపు తీయడానికి పోతూ ఉంటారు ప్రజలు. అక్కడ మొక్క దగ్గర చిన్న మొక్కలు ఉంటాయి. ఈ మొక్కకు పట్టాల్సిన బలం ఆ మొక్కలు పడుతూ ఉంటాయి, ఎదుగుతూ వస్తూ ఉంటాయి, ఇక తగ్గుతూ ఉంటుంది, దిగుబడి ఉండదు. కాబట్టి కలుపు మొక్కలు తీసే టైం ఒక రోజు ఉంటుంది. ఆ టైంలో తీస్తూ ఉంటాడు దేవుడే. సేవను పాడు చేసేవాడికి ఒక కోణంలోనేమో నష్టాలు, ఇంకో కోణంలోనే ఇస్తాడు, సర్వ సమృద్ధిని ఇస్తాడు. చివరికి ఒక రోజు ఉంటుంది, ఆ రోజు కలుపు మొక్క బీకినట్టు బీకేస్తాడు. నువ్వు తినలేవు, నా వాళ్ళు నా పిల్లలు నా మనోసంతానం ఎవడు తినలేడు. 2 రకాలుగా అన్నమాట. దేవుడు ఇస్తాడు, తాట తీస్తాడు కూడా. ఆ తర్వాత ఏమీ లేకుండా వేళ్లతో సహా పెగిలించేస్తాడు. పెగిలించుట అంటే పీకి వేయటం. ఆమేన్, హల్లెలూయా. నాకు సౌండ్ సిస్టమ్ పెట్టి చెప్పాలని ఉంది, కానీ చాలా దేవుని మాటలు అందించాలని ఆశ. ఈ కోణంలో కూడా దేవునికి మహిమే. అయితే రెండవది ఇంకొక డౌట్ ఉంది. ఆదివారము, బుధవారము, శుక్రవారము ఆరాధనలు ఎందుకు జరగట్లేదు, దేవుని మాటలు ఎందుకు అందియట్లేదు, ఏంది అసలు కారణం? ఎవరైనా అడ్డగించారా ఏందని
ఒక డౌట్. కొంతమందికి మా దెబ్బ చేస్తే చూడు మొత్తం ఆగిపోయినాయి అనుకుంటారు. నేనైతే పగలబడి నవ్వుతా అట్లాంటి వాళ్ళని చూసి. నువ్వు కాదు కదా, నీ బాబు ఇంకెవడైనా వచ్చినా దాన్ని ఆపలేరు. ఎందుకంటే దేవుని సేవ, దేవుని సేవ అది. ఎందుకు ఆపావు అంటే దేవుడే ఆపాడు. మలాకి నుంచి మత్తయి సువార్త వరకు మధ్యకాలంలో 400 సంవత్సరాలు మౌనమైన కాలం. దేవుడే మౌనంగా ఉండే కాలం. ప్రజలను విచ్చలవిడిగా బ్రతకనిస్తాడు. వాళ్ళు కోరుకున్నది తిననిస్తాడు. కోరుకున్న సుఖాలు అనుభవించేలా చేస్తాడు. కానీ మౌనంగా ఉంటాడు. నీకు ఏ దరిద్రం పట్టినా మౌనంగానే ఉంటాడు. ఆశీర్వాదమే తేనె తట్టు పట్టినా కానీ అట్నే ఉంటుంది. ఏమి సహాయం చేయడు, సైలెంట్గా చూస్తూ ఉంటాడు. మౌనం దాల్చడానికి కూడా దేవుని వాక్కు బయటికి రాకుండా నోట ఆగరాండు. గతంలో చెప్పే కదా, దేవుడు వాక్యం ఇస్తే ఖచ్చితంగా నేను మాట్లాడుతా. ఇప్పుడు ఆయన వాక్యం ఇట్లా ఎందుకు ప్రభు అన్న, కొన్ని మొక్కలు పీకేయాల్సినవి ఉన్నాయి, కొన్ని మొక్కలకు కొమ్మలు కట్ చేయాల్సినవి ఉన్నాయి. కొన్ని మొక్కలకు చెగులు పట్టింది, దానికి సరైన పిచ్చికారి అంటారు. అంటే వ్యవసాయ లెక్క పై మందు అనమాట, లేదంటే కింద ఎరువు మందు వేస్తారు, దాన్ని పిచ్చికారి అంటారు. ఇట్లా చేయాల్సిన కొన్ని సెటిల్మెంట్లు ఉన్నాయి నా చిత్తంలో. నువ్వు ప్రార్థన చేసినా నేను వినన్నాడు. ఇక నీ ఇష్టం ప్రభు, నాకేమైంది, అనుదినం నా ప్రార్థన నేను చేసుకుంటా. ఎక్కడ బయటికి ఎక్కడైనా పంపిస్తే ఆడ పోయి వాక్యం అందించే అవకాశం ఉంటే వస్తాను. అర్థమైనది నాకు తెలిసి ఇప్పటికి మూడింది అబ్బాయి మా అందరికీ. ఎన్నిసార్లు, ఎన్ని కోణాల్లో, ఎన్ని రీతులుగా దేవుడు తన మనసులో ఉన్నటువంటి సంగతులను నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ వ్యక్తిగత జీవితాన్ని బట్టి, ఆధ్యాత్మిక బ్రతుకును బట్టి మనస్తాపం చెంది ఎంత విలవిలలాడిపోవచ్చు, కదిలిపోవచ్చు. అయ్యో 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 నష్టమైపోతున్నారు నా ప్రజలు. కొంతమంది తెలివిగా తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. చాలా తెలివి. అది ఎంత తెలివిగా ఉండదంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇక్కడ ఎవరో పంపించారని నేను చెప్పట్లేదు, కానీ నేను ఆయా సమాజాల్లో, ఆయా ప్రాంతాల్లో వ్యక్తులు, కుటుంబాలు గమనిస్తాను కాబట్టి నేను చూశాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్కి పంపించేటప్పుడు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎన్ని వేలు. అసలు ప్రారంభంలో ఆ పిల్లలు కొట్టి, తరిమి, తోమి, శివుడి తీసి పో 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 అని చెప్పని పంపించారు. ఓ నెల 2 నెలలు గడిచిందో లేదో, మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు, దీన్నే తెలివిగా ₹1 వచ్చిందాక. ఇప్పుడు చివరిలో అటెండెన్స్ కోసం మళ్ళీ తిరిగి వాళ్ళు జాయిన్ చేసుకోవాలిగా. వచ్చే 2026-27 సంవత్సరాలు, 26-27 సంవత్సరాలైనా కాదు అంతే. వచ్చే 2026-27 విద్యా సంవత్సరంలో మళ్ళీ మా పిల్లలు స్కూల్లో జాయిన్ అయితే మళ్ళీ కొంత మూట వచ్చుద్ది. దానికి ముందుగానే ఇప్పటి నుంచి ఒకళ్ళు ఇంకా 4 మరగుజ్జులు ఉంటారు, వాళ్ళని కూడా దోలుతూ ఉంటారు. తెలివిగా చేసే పని. ఎవరో పంపించారు, మా కుటుంబాలు, మా పిల్లల గురించి పాస్టర్ మాట్లాడుతున్నారు అనుకుంటే మీ అంత అవివేకులు ఇంకొకరు లేరు. నేను చాలా మందిని చూస్తున్నా నేను. వీళ్ళకు తెలియని ఒక విషయం ఏంటంటే, అటెండెన్స్ ఉంటేనే పాస్ చేసి పై తరగతి పంపిస్తారు. వీళ్ళు క్రమం తప్పకుండా స్కూలు ప్రారంభం రోజు నుంచి ముగింపు రోజు వరకు ప్రభుత్వం వైపు నుంచి కొన్ని సెలవులు ఉంటాయి. అంటే వీళ్ళకి హెల్త్ బాగోక ఏదో ఇష్యూని బట్టి కొన్ని సెలవులు ఉంటాయి. మ్యాక్సిమం అటెండెన్స్ లేకపోతే ఆ ప్రభుత్వం నుంచి వచ్చే ₹1 రాదు. ఆ సంగతి వీళ్ళకి తెలియదు. మేము ప్రభుత్వాన్ని మాయ చేస్తున్నాం, మాస్టర్లను, టీచర్లను మాయ చేస్తున్నాం. ఇదే పందాల్లో ఈరోజు క్రైస్తవ లోకంలో కూడా దేవుని ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఆ కారణాలన్నీ బాగా చూసి ఉబకబట్టి ఒకళ్ళు ఒక్కసారిగా పెళ్ళమని పొంగి ఏం పిచ్చి కోపంతో బాగుతూ ఉంటారు పిల్లల్ని.
మరి నీ కడుపును పుట్టిన పిల్లల విషయంలోనే నీకు అంత కోపాన్ని దిగమింగి ఒక్కసారిగా తెగబడి ఆ పిల్లలను బాచున్నావే, మరి నీ యోగక్షేమాలు నీకేది కావాలంటే అది ఆయన ఏదో ఒక వ్యక్తి ద్వారా ఏదో ఒక పరిస్థితుల్లో నుంచి నీకు అన్నీ ఒక్కసాటగా తీసుకొచ్చి అంతా సమకూరుస్తూ ఉంటే మరి ఆయనకి ఎంత కోపం రావాలి? ఒకసారి ఆలోచించండి. దైవజనులు ఈ ప్రాంతాన్ని ఎంతో ప్రేమించి 2 రోజులు కోటాలు పెట్టాడు. ఆ 2 రోజులు కోటాలకు నాకు వాస్తవంగా దేవుడు అనుమతి లేదు, నువ్వు వెళ్ళొద్దాను. సరే ప్రభు నీ చిత్తం. నేను ఆడ అభిమానులు కట్టలు తెంచుకునేది అంటే తెగిపోయిన ఇబ్బంది అయిద్దని మరి ఆ రోజే కరెక్ట్గా కిడ్నీలో రాళ్ళ నొప్పి మొదలైంది. ఇక లేచేది లేదు, కూర్చునేది లేదు. సరిపోయింది. దేవుడు నేను ఆయన గీసిన గిరు దాడతానని గతంలో చెప్పాను. నేను చాలాసార్లు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నా. ఆయన వెళ్ళమన్నా కాడికి వెళ్ళకుండా, వెళ్ళొద్దన్నా కాడికి వెళ్ళే పని అయితే ముందుగా ఏదో ఒక రోగమో సమస్య చేతిలో డబ్బులు లేకుండా చేస్తాడు. నాకు అదే పని అయింది. నాకు అక్కడ ఆ 2 కోటాల్లో నేను నేర్చుకున్న పాఠాలు 2 ఉన్నాయి. ఆ 2 కోటాల్లో నేను నేర్చుకున్న పాఠాలు 2 ఉన్నాయి. ఏంటి ఆ పాఠాలు అంటే, ఫస్ట్ మెసేజ్లో ఈ సభ్య సమాజం సమకూడిన వారి విషయాలు నేను దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పిన విషయాలను బట్టి నన్ను నేను అక్కడ చూసుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజల వ్యవహార శైలిని చూసినప్పుడు ఫస్ట్ మెసేజ్ నాకు దొరికింది. ప్రభు నాకు నేర్పింది ఏంటంటే, నువ్వు ఎన్ని చెప్పినా మేము మారం. ఏందది? మొదటి పాఠం నేను నేర్చుకుంది. ఓ అబ్బాయి 4 సంవత్సరాల నుంచి నేను చూస్తానని ఎంతమంది దంచికొట్టి ప్రసంగాలు చేసినా ఏం మాత్రం విగ్రహారాధన నువ్వు చేయకూడదు, ఆ అంతరాలు కూడా పోకూడదు అంటే చాలు ఇక ఆ దైవజనుడు ఎంత పేరుగాంచినోడైనా సొంత బంధువు అయినా ఇక ఎమ్మనే మంత్ర ప్రయోగాలు చేస్తూ ఉంటారు. నేను చూశాను కాబట్టి చెప్తున్నా పబ్లిక్. నాకేం భయం లేదు, నువ్వు ఎన్నన్నా చేసుకో. ఆల్రెడీ ఇప్పుడు 100 మంది మాంత్రికులు లైన్లో ఉండి చేస్తానే ఉన్నారు రోజు. భయపడి నేను, ఎందుకంటే నా దేవుడు ఉన్నాడు నాకు తోడుగా. ఆమేన్, హల్లెలూయా. 100 మంది తెలంగాణ అని, శ్రీశైలం అని, గుంటూరు అని, తెనాలని, రాజమండ్రి అని, లేదంటే మార్కాపురం అని, ఇక రకరకాల ఏడాడు ఉన్నవాళ్ళు అంతా ఒక గుంపు రెడీగా ఉంది. చెప్తానే ఉన్నారు, చేయిస్తానే ఉన్నారు. నేను భయపడను. నా యేసయ్యకి నేను ఏదైనా విరోధంగా పాపం చేస్తే భయపడతాను, ఎందుకంటే ఆయన నాకు దూరం అవుతాడు కాబట్టి. నీ మిగతా వాటికి ఏటికి భయపడే వ్యవహారం లేదు. 2వ రోజు నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, పాస్టర్ గారు భలే చెప్పాడు. అందరిని కడుపు ఉబ్బిపోయేటట్టు నవ్వించాడు, కానీ ముక్క అర్థం కాల. అవునా కాదా? విజయవాడ నుంచి ఒక దైవజనుడు వచ్చేవాడు శివ సంజయ్ కాలనీకి. అంటే ఆయన బాగా ఒళ్ళుండేది. ఒక పెద్ద చైర్లో పడుకునేవాడు ఆయన. ఆయన నవ్వించినట్టుగా ఇంకా ఏ దైవజనుడు నవ్వించదు. ఎంత నవ్వించేవాడంటే, నవ్వి కడుపులో డొక్కలు నొప్పులు వచ్చాయి. అంత భయంకరంగా నవ్వించేవాడు. నాకు ఆ దైవజనుడి దగ్గర నేను చూసి నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఎంత నవ్వించినా ఎంత చేసినా దేవుని మాట ఎక్కదు. నయాన భయాన అంటారు కదా, ఒక్కొక్కరికి ఆ తలాంతి ఇచ్చాడు దేవుడు. ఈ 2 రోజుల్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఆ 2 రోజుల మీటింగ్లో, ఒక రోజు మీటింగ్ ఫస్ట్ రోజు మెసేజ్లో నువ్వు ఎన్ని చెప్పినా మేము మారం. 2వ మెసేజ్లో పాస్టర్ గారు భలే చెప్పాడు, కానీ మొక్క అర్థం కాదు. ఆ కేకలేంది, ఆ వ్యవహారం ఇదే అందరూ చెప్పుకుంటారు. ఆత్మలు ఏమైనా రక్షించబడ్డాయా? ఎవరైనా ఆధ్యాత్మికంగా పురికొల్పబడ్డారా? ఒక్క వ్యక్తి అయినా మండాడా? చెప్పడానికి సాక్ష్యాలు లేని పరిస్థితి. ఎందుకు ఈ మాటలు దేవుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడంటే, దేవుడు అవసరానికే వాడుకుంటున్నాం మనం. దేవుణ్ణి
అవసరానికి మాత్రమే వాడుతున్నావు. మాంత్రికుడు బాగా తెలుసు, వాడు చేసే చేతబడి క్రియలు ఒక క్రైస్తవుడైన, విశ్వాసైనా, పరిచారకులైనా, సంఘ పెద్దలైనా, సేవకుడైనా ప్రార్థన బలము కలిగి అనేక దినాలు ఉపవాసంలో ఉండి ఆత్మ బలము సంపాదించిన వ్యక్తి ఉండి ఒక్క ప్రార్థన చేస్తే వాడు ఎన్ని చేసినా అన్ని వికటిస్తాయి. వికటించడం అంటే విరిగిపోతాయి, నశించిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మాంత్రికుడు ఏం చెబుతాడు తెలుసా? పొరపాటును కూడా క్రైస్తవుల దగ్గరకు పోమాకండి, పొరపాటు కూడా క్రైస్తవుల దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకోమాకండి అని చెబుతాడు. సేవకుడు ఏం చెబుతాడు? ఇట్లాంటి పిచ్చి తిక్క ప్రశ్నలు, తిక్క పనులు చేసి వచ్చావా, నడుముకుంటే, చేతికుంటే, కాలికి కానీ మెడకు కానీ ఉంటే తీసిరా యువతలకు అంటారు. అవి వదిలిపెట్టరు. ఇక్కడ మాత్రం సేవకుడి దగ్గరకు వచ్చి ప్రార్థన అంటారు. ఎట్ట కుదురుతుంది? యేసయ్య అన్నాడు, రెండు రకాల, అంటే ధనానికైనా ఒక యజమానుడు, ధనానికైనా ఒక యజమానుడికైనా ఏదో ఒక దానికే నువ్వు దాసుడు అవచ్చు, అంటే నీ మీద పెత్తనం చేస్తుంది అది. ధనానికి నువ్వు దాసుడు అయ్యావా, ఇక అదే నిన్ను ఏలుబడి చేస్తుంది. లేదా దేవుడికి దాసుడు అయ్యావా, దేవుడు ఏది చెబితే చేయడానికి పూనుకోగలుగుతావు. దేవుడు ఏది చెబితే చేయడానికి దేవుడే నా కళ్ళెదుడు కనపడుతుందా? ఆ దేవుడు ఏమైనా నేను అనుకోగా ఏదైనా కార్యం చేస్తున్నాడా? లేదే. ఈ చూడు, నేను పలానా చోటకు పోతే పలానా పని జరిగింది అంటాడు. వాళ్ళు కూడా ఇస్తారు తీసుకొని పోయి ఒక్కసారి వాళ్ళు పడి ఆ మురికిలో పడేస్తారు నిన్ను కూడా. యేసు ప్రభు వారి దగ్గరికి రావాలంటే గట్స్ ఉండాలి, ఆయన అనుసరించాలన్నా, ఆయన కొరకు నిలబడాలన్నా దమ్ము, ధైర్యం ఉండాలి. వాడుకోవటానికి అంటే యూజ్ అండ్ త్రో, వాడుకో వదిలే, అదే పద్ధతుల్లోనే ప్రస్తుత ఈ సమాజం, ప్రాంత ప్రజలు ఉన్నారు. అందరి మీద నేరం మోపుతున్నానని బాధపడమాకండే. ఎవరినాడు తొంగి చూసుకుంటే అదే కనపడుతుంది. ఎవరినాడు తొంగి చూసుకుంటే అదే నేనే నీతిమంతుని కాదు. రోమాపత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాల్లో ఓ మాట ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. దేవుడిచ్చే మహిమను కనుగొనలేక అందరూ దారి తప్పి తిరిగి ఏమయ్యారంటాడా? పనికి మాలిన వాళ్ళు అయిపోయారంట. పనికి మాలిన వాళ్ళు అయిపోయారని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఆ లేఖనపు కాంచెలో నేను కూడా, మీతో పాటు నేను కూడా ఏదో ఒక కోణంలో, దేవుడంత పరిపూర్ణుని కాదు కానీ నేను బలహీనుడనే. కాబట్టి ఆయన కృప మీద నిత్యం ఆధారపడుతూ బ్రతుకుతున్నా. ఆమేన్, హల్లెలూయా. అలాగ బ్రతికేలాగా నా ప్రభు నడిపిస్తా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కాదంటారా? ఇవాళ నేను ఈ మాటలు మాడుతుంటే రేపు తెలకు 2 అడుగులు బయటకు వచ్చే ఉంటుంది ఒక్కోళ్ళు మోకాలు. వాళ్ళు కొరికేవాళ్ళు ఎంతమందో, ఉరిని చూసేవాళ్ళు ఎంతమందో. నా ప్రభుకే నేను భయపడాలి. నా ప్రభు చెప్పిందే నేను చెప్పాలి. నా ప్రభు చెప్పిందే నేను చెయ్యాలి. అలా అయితేనే ఈ భూమి మీద నా మనుగడ కొనసాగుతుంది. లేదనుకో ఈ దేహంలో జీవుడిని ఎప్పుడో తీసేసుకునేవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన చెప్పిన చోట ఉండమంటేనే ఉన్నాను, ఆయన చెప్పింది చేయమంటేనే చేస్తున్నాను. కాబట్టే బండి నడుస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇందు మూలంగా యావత్ మందికి తెలియపరిచేది ఏంటంటే, వాక్యం ఆదివారం ఆరాధన జరగకుండా, వాక్యం అందించకుండా, బుధవారము శుక్రవారం వాక్యం అందించకుండా ఎందుకు ఆగుతున్నారంటే దేవుడు ఆగుతున్నాడు. ఎవరో పెద్ద మనుషులు ఒరామరా చూస్తే వాళ్ళని బట్టే నేను ఆగింది లేదు కానీ, వాళ్ళు ఎన్ని రకాలుగా తల్లకిందులై తపస్సులు పోయినా నా పని నేను చేస్తానే ఉంటా, ఏమాత్రం ఆగదు. కాకపోతే సౌండ్ సిస్టమ్ ఆగొచ్చేమో కానీ లేఖనం ఏమంటుంది? వాక్యము అణిచిపెట్టడం అసాధ్యం. యెహోవా నోట నుంచి బయలు వెళ్ళిన మాట ఆయనకు అనుకూలమైన కార్యము చెయ్యక తిరిగి మరలి వచ్చున ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే పొరపాట్లు ఉన్నాయా సరి చేసుకొని, అయ్యా నువ్వు మౌనంగా ఉండమాక, నువ్వు మౌనంగా ఉంటే ఇదిగో అంత దరిద్రం ఇంకోటి లేదు ప్రభువా, దయచేసి పొరపాట్లు నీ క్షమించండి, ఆయన పాదాలు పట్టుకోండి,
నా ప్రభు ఖచ్చితంగా కనికరాన్ని బట్టి ఆయన కృప చూపుతాడు. ఆయన. నువ్వు ఎలాగైనా సరే ఆశీర్వదించబడాలని, నువ్వు ఎలాగైనా సరే దేవుని కృప పొందాలని, నువ్వు ఎలాగైనా సరే వధువుల ఉన్నత స్థానంలో నిలవాలనే మిగుల ఆశతోనే ఇదిగో ఈ సందర్భాన్ని ఉపయోగపెట్టుకొని ఇలాగ ఆయన మనసులో ఉన్న సంగతులు తెలియపరుస్తూ ఉన్నాడు. స్వీకరించి హృదయంలో నాటుకున్నావా, భద్రం చేసుకున్నావా? వెలువడుతున్న మాటలకు అనుగుణంగా నీ బ్రతుకును, హృదయాన్ని, తలంపులు, ఊహల ఆలోచనని, మనస్సుని సెటరైట్ చేసుకొని ప్రభు నీ చిత్తం వాంఛనంటావా? నా ప్రభు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వదిస్తాడు ఆయన. లేఖనంలోకి వద్దాం. ఎందుకు ఆగింది, ఏంది పరిస్థితి అంటే ఇది దేవుడే ఆపాడు. మళ్ళీ ఆయన వాక్యం ఇస్తే నేను మాట్లాడతాను, లేకపోతే మౌనంగానే ఉంటాను. మొత్తానికి ఎవరికో మూడింది. నేను అది చెబుతున్నాగా, కలుపు మొక్కలు బీగినాడు బీగేస్తాడు, వేయాల్సిన ధర వేస్తాడు. దేవుడి చేతిలో పడ్డారు. గతంలో కూడా చెప్పాను నేను, మనం అసలు ఎనోగా 4 దెబ్బలు పడితే వింటాం. మనిషి శరీరానికి ఉన్న అలవాటు అది. మనిషి శరీరానికి ఉన్న అలవాటు. వాడి మాటతో చెవించి వినరు. అందుకే పెద్దలు అన్నారు, పెద్దలు ఏమన్నారు, మనిషికి ఒక మాట, గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. మనంతా రివర్స్. పశువులైనా మాట్లాడితే తిరుగుతాయి. కుక్కను చూడు, దానికి ఒక పేరు పెట్టి పిలిస్తే వెంటనే తిరుగుతుంది. 4 దెబ్బలు క్రమశిక్షణలోకి వచ్చుతుంది. ఇప్పుడు మనం పసితనం నుంచి దెబ్బలు పడతానే ఉన్నాయి. పెద్ద అయిన తర్వాత దేవుడి చేతిలో దెబ్బలు పడతానే ఉన్నాయి. నష్టము, అనారోగ్యము, ఏదో ఒక కోణంలో పడతానే ఉన్నాయి దెబ్బలు. అయినా మనం మాటేనంగా. ఇజ్రాయేలీలు మన పితరులు కాబట్టి ఆ లక్షణాలే మనలో కనపడుతూ ఉంటాయి. ఆ కొద్ది సమయం దెబ్బలు తిన్నంత సేపేమో, ఇరుకులో ఉన్నంత సేపేమో ప్రభు 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 అంటాం. ఉపశమనం పొంది కాస్తంత ఒడ్డునెక్కంగా ఎవడురా దేవుడు అంటాం. అవునా కదా? కాబట్టి పద్ధతులు, పరిస్థితులు సరి చేసుకుంటే అవన్నీ కామనేలే. పిల్లలు తప్పు కాదు, కొన్ని ఉంటాయి ప్రత్యేకంగా వాటిని తోడుకొని వచ్చి గోల చేసేలాగా. వ్యక్తులు కాదు, వాళ్ళకి తెలియదు కూడా, తల్లిదండ్రులకు తెలియదు, ఎవరికి తెలియదు. మౌనంగా ఉండు. అసలు ఎవరు ఏం సైలెంట్గా ఉంటుంది వాతావరణం అంతా. దేవుని మాటలు వెలువడుతున్నాయి అంటే, విలువైన సంగతులు నీ చెవిని పడుతున్నాయి అంటే, నీ ఇంట్లో ఉన్న నీ తల్లిలో చోడబుడిని ఎవరో ఒకళ్ళు కలిగిస్తారు. అది ఇది అది ఇది సేమ్ అలాంటిది ఇది కూడా. మీకు అవకాశం ఉంది, యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వినొచ్చు. మెట్టుకు అందిన వాక్యాలను అందిపుచ్చుకొని హృదయంలో భద్రం చేసుకుంటే ధన్యులు. మంచిది. వాక్యం చూద్దామండి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనదాననైనను సౌందర్యవంతురాలను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతి అని ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజును పురస్కరించుకుంటూ ఈ సందర్భాన్ని ఉపయోగపెట్టుకొని ఆ నిలువెత్తు తన జీవితాన్ని ఆధారం చేసుకొని దాంట్లో నుంచి నా ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడని ఆశ కలిగే ఈ వాక్యాన్ని చదివించాడు. ఇక్కడ షులమితి అంటే వధువు సంఘం ఏమంటుందంటే, నేను నల్లన దాననైనను సౌందర్యవంతురాలను. ఏమైందమ్మంటే ఎండ దెబ్బ తగిలింది అంటుంది. ఈరోజు అణిచివేయబడిన కొన్ని జాతులకు ఆశాజ్యోతిగా నిలబడ్డాడు అంబేద్కర్ గారు. కారణం మాలా మాదిగ, ఎరుకుల యానాది, అలాగనే నాయకులు అంటారు, లంబాడీలు అంటారు. వీళ్ళు ఎస్సీ ఎస్టీ కిందకు వస్తారు బీసీ రిజర్వేషన్లో. ఈ 3 ఇక్కడ కనబడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్లకు ప్రత్యేకంగా రాజ్యాంగంలో నుంచి కొన్ని రాయితీలు, ప్రభుత్వం నుంచి కొన్ని పథకాలు, కొన్ని ప్రోత్సాహకాలు అంటారు. పథకాలు అంటే కొన్ని ఓతాలుగా. లోన్ అప్లై చేసామనుకో బీసీకి కొంతని సబ్సిడీ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ అంటే 30 వంతు గవర్నమెంటే తీసేసి 1/2 వంతు కట్టమంటుంది. రూపాయికి 1/2 కట్టాలి నువ్వు. అలాగనే అనేక రాయితీలు రావటానికి కారణము ఇదిగో ఈ మహానుభావుడిని దేవుడు వాడుకొని దేవుడిచ్చిన జ్ఞానంతోనే ఆ రాజ్యాంగాన్ని రాయటాన్ని బట్టి ఈరోజు నువ్వు
సభ్య సమాజంలో కొంతలో కొంతైనా నీవు ఒక మనిషివని గుర్తింపు పొంది బ్రతుకుతున్నావు. నీకు కూడా గవర్నమెంట్ జాబులో కొన్ని రాయితీలు కొంత శాతం వరకు, ఇదిగో పలానా వాళ్ళకి ఈ రిజర్వేషన్లో ఈ ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రాజ్యాంగం పెట్టిన భిక్ష అది. ఆ రాజ్యాంగం రాయడానికి ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. తన జీవితం ఏంటి తెలిసిన వారు, ఆయన పుస్తకాలు చదివిన వారు, ఆయన చరిత్రను చూసిన వాళ్ళు కొన్ని వీడియోలుగా చెప్తా ఉన్నారు. ఏంటయ్యా పరిస్థితి అంటే, ఎంత అంటరానితనాన్ని ఆయన ఎదుట ప్రదర్శించారంటే, మనువాదం అంటే మను ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది. ఈ రాజ్యాంగమైనా, వేదాలైనా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా ఇవి రాక మునుపు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం మను ధర్మశాస్త్రం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. ఈ మను ధర్మశాస్త్రం ప్రకారము ఈ దళితులు అన్నబడిన వారు ఊరికి బయట ఉండాలా. ఒకవేళ ఊళ్ళోకి వచ్చే మాట అయితే మూతికి ఒక కొబ్బరి చెప్పు లాంటిది, మనకు అర్థం కావడం చెబుతున్నా, పల్లెటూరు వాళ్ళకైతే అర్థమైంది, ఆ తాటాకుతో ఆ కళ్ళు తాగేవాడు చేస్తాడు. ఆ ముంజలు గడచానికి, తాటి ముంజలు గడచానికి చేస్తారు, ఆ మూతికి అడ్డంగా కట్టుకున్నట్టుగా. ఇప్పుడు మాస్క్ కట్టారుగా, అట్లనే మూతికి అది కట్టుకొని ఉమ్మొస్తే దాంట్లో వేసుకోవాలి, అది మూతికే ఉండాలి. వెనకాల నడుస్తూ ఉంటే వెనకమాల తాటి ఆకు, ఎండిపోయిన తాటాకు మట్ట అంచే కింద ఊడి పడుతుంది, దాన్ని వెనకాల కట్టుకోవాలి. వీడు అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంటే అడుగులు చెరిపేస్తూ పోతుంటుంది ఆ తాటాకు. వెనకమాల నుంచి అగ్ర కులాల వాళ్ళు ఏం చేస్తారంటే పసుపు నీళ్లు చల్లుతూ ఉంటారు. ఇదిగో అంటరాని వాడు మా సమాజంలోకి, వీధిలోకి వచ్చి నడుచుకుంటూ వెళుతున్నాడని, వీధి అపవిత్రమైంది, వాడు కాళ్ళ అచ్చులు కూడా కనపడకూడదు, అంత దరిద్రంగా చూశారు దళితులు అన్నవాడు. ఈరోజు అడుక్కునేవాడు కూడా అరే నువ్వు కులం తక్కువడు అంటున్నాడు. ఈరోజు నేను ఎదుర్కొన్నా, నాకు తెలుసు కాబట్టి నేను ఆ మాట ఈరోజు పరిచయం చేస్తున్నా. అడుక్కునేవాడు వాడికి వాడే అడుక్కుంటాడో. నా జాతి ప్రకారం నేను చూసుకుంటేను గవర్నమెంట్ ఎంప్లాయీలో, గవర్నమెంట్ ఆఫీసులో ఎంప్లాయీస్గా ఉన్నటువంటి పరిస్థితులు వాడు నా దగ్గరికి రావాలి లెక్క. వాడు అంటాడు వీడు కులం తక్కువ అంటాడు. మరి ఏమనాలి పరిస్థితి? ఇంతకంటే దరిద్రంగా ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ తిరగ రాసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టాడు. ఎన్ని అవమానాలంటే, నాకు తెలిసిన ఒక విషయాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. రాత్రి బౌళ్ళు వదిలిపెట్టకుండా చదువుతా ఉంటే తన స్నేహితులు ఎగతాళి చేస్తున్నారంట. అరే అంబేద్కర్, పిచ్చి పట్టిందేరా, రాత్రి పగళ్ళని నిద్ర లేకుండా దీపం పెట్టుకుని ఏందిరా అదే నిద్రపోరా అంటే, ఆయన వాళ్ళ హేళను సహించి ఒక మాట అనంట. రే, నీ జాతి ప్రజలు ఎప్పుడో మేలుకొని అన్ని చక్కబెట్టుకొని నిద్రపోతున్నారు ప్రశాంతంగా. నా జాతి ప్రజలు ఇదిగో ఇంకా చీకట్లోనే మగ్గుతున్నారు, అంటరాని తనంలోనే మగ్గుతున్నారు, వెలివేయబడిన వాడలోనే బ్రతుకుతున్నారు. నా జాతికి వెలుగు ప్రకాశింప చేయాలంటే ఇదిగో నేను ఇదిగో అహర్నిశలు శ్రమపడి నా జాతి కొరకు నేను ఏదో ఒకటి చేయాలని చెప్పని తపన పడుతున్నాను. నా ఈ తపన నీకు హేళనగా ఉండొచ్చేమో కానీ నా జాతి ప్రజలను ఎలాగైనా వెలిగించుకోవాలని. బాగుంది, మాటలు వింటున్నాం, కన్నీళ్లు గారుస్తున్నాం, బాగానే ఉంది. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు కదా. నేను దేవుని బిడ్డనండి, మా అమ్మ మా అయ్య దేవుని నమ్ముకున్నారు, మా అమ్మ మా నాన్న సంఘ పెద్దలు, పలానా మందిరంలో మేము సంఘానికి ఆరాధన చేస్తూ ఉంటాం అంటాం, బాగానే ఉంది. నీ స్వజాతీయులకు అంటే నీ సొంత ప్రజలు, నీ సొంత కులానికి సంబంధించిన ప్రజలు ఇంకా ఆ అంధకార పరిస్థితుల్లోనే మగ్గుతూ ఉంటే నువ్వు ఒక్కడివే ఎందుకు వెలుగులో ఉంటున్నావు? ఎప్పుడైనా ఆలోచించావా? ఆ వెలుగును రుచి చూసిన నీవు ఆ వెలుగు సంబంధమైన సత్యవాక్కును వాళ్ళకు పరిచయం చేస్తే ఏదో ఒక కోణంలో దేవుడు కొన్ని విషయాలను ఉపయోగపెట్టుకొని వాళ్ళను కూడా రక్షించుకుంటాడు. మనం అంటాం మేము చెబితే వాళ్ళు వినరండి ఇంకా తిడతారు అని. తిట్టని యేసయ్య ముఖాన్ని ఉమ్మేశారు.
దేవుని కుమారుడు, ఆహా అద్భుతాలు, ఓహో అది ఇది అన్నారు. సిలువేసే సమయంలో ఈ బ్యాచ్ మొత్తం అక్కడుండి రాళ్ళు తీసుకొని రువ్వారు. ఇంకెవరైనా ఉన్నారా యెరూషలేం పట్టణంలో వీళ్ళు కాకుండా? ఎవడైనా కొట్లాటకు పోతే, పల్లెటూరు కాబట్టి మాది, పంచాయతీ ఎలక్షన్లోనే మామూలుగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అంటే ఆ ఊరోడు ఈ ఊరికి రావడానికి కుదరదు. పంచాయతీ ఎలక్షన్లు అంటే ఊరికి ఒక టైపులో పెడతారు కాబట్టి పలానా ఊరు నుంచి వాళ్ళు దొమ్మిగా ట్రాక్టర్లు కొంతమందిని వేసుకొని వచ్చి మొత్తం దొమ్మిగా పడి గొడవాడారా అని చెప్పని అంటారు పల్లెటూరులో. ఆ టైపులే ఉన్నాయి. ఎవరైనా ఉన్నారా యెరూషలేం చుట్టుపక్కల నుంచి ఎవరైనా తెచ్చుకున్నారా? లేదు. అక్కడున్న వాళ్ళే ఈరోజు చాలామందిని అలా నేను రుచి చూశాను. మేలు పొందారు, వెంటనే రాళ్ళు కూడా ఇసిరేశారు. నేను అది చూశాను, నేను అది అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. అందుకే మౌనంగా చూస్తూ ఉంటారు అందరి వైపు. నాకు అది అలవాటు అయిపోయింది కాబట్టి సైలెంట్గా ఉండటం ప్రభు నేర్పాడు. వాళ్ళు ఎవరో తిడతారని చెప్పని నీ సొంత ప్రజలను చూస్తూ నరకానికి తీసుకెళ్తావా? దేవుడు ప్రశ్నిస్తాడు నిన్ను రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం మీదట. ఆడదాకా నేను పోతానంటారా పాస్టర్ గారు అంటే? ప్రభు అంటాడు నీ విశ్వాసాన్ని బట్టి అండానుకో నీ పరిస్థితి ఏంది? ప్రభు అన్నాడు కదా లేఖనంలో, అమ్మా నీ విశ్వాసాన్ని బట్టి నీవు కోరినట్టే అన్నాడు కదా. మరి ఈ డౌట్ పెట్టుకొని నువ్వు భక్తి సాధన చేస్తా ఉన్నావు అనుకో, యోబు అన్నాడు ఏది జరుగునని నేను తలంచితినో అదే వచ్చి పడ్డదంట. అవునా కదా? యోబు గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం. నేను ఆడదాకా పోతానో లేదని అనుమానంతోనో అనుకో, హల్లెలూయా స్తోత్రం, ఇంకంతే. నువ్వు ఒక స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. నేను ఎలాగైనా సరే నా ప్రభు నిర్ణయించిన వధువులో నిర్ణయించిన ఉన్నత స్థానంలో నేను ఉంటాను. నా ప్రభు నిర్ణయించిన బహుమతి నేను పొందుతాను. నా ప్రభు నిర్ణయించిన పరిశుద్ధ దేవదూతలు ఎదుటను, తండ్రి అయిన దేవుని ఎదుటను, నాతో పాటు ఉన్న సకల పరిశుద్ధుల ఎదుటను ప్రభు నిర్ణయించిన బడా మంచి దాసురాలని చెప్పని ఆ మెప్పు, ఘనత, మహిమ నేను పొందుకుంటా. ఖచ్చితంగా నా ప్రభు కృపను బట్టి పరలోకంలో నేను ప్రవేశిస్తాను. ఆ అత్యున్నత సింహాసనం మీద ఆయనతో పాటు కలిసి కూర్చొని యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన నేను చేస్తాను. ఆధ్యాత్మిక దాంపత్య జీవితంలో నేను ఏకీభవిస్తాను. నా ప్రభు ఆశించినటువంటి ఆ నూతన యెరూషలేములో నూతన సంతానోత్పత్తికి నేను కూడా నా ప్రభుకు నేను సహకరిస్తానని చెప్పని భార్య భర్తకు సహకరిస్తేనండి సంతానోత్పత్తి జరిగేది. ఆమెడు తిరిగి పడుకుంటే ఎన్నాళ్ళు నాకు ఏందిరా అని ఎవరు మొచ్చుకున్నా, ఎవడో నోరు తెరిచి ఇది సంగతి అంటే అప్పుడు 4 లెంపకాయలు వేసి సరిగా ఉండని చెప్తారు. ఆ నిత్యత్వంలో నూతన యెరూషలేములో యేసు ప్రభు వారు నీవు నేనంటే వధువు సంఘం ఆధ్యాత్మిక దాంపత్య జీవితం అనేది కొనసాగు. నూతన యెరూషలేము నూతన సృష్టి అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సంతానోత్పత్తి ఉంటుంది. కాబట్టి ఆలోచించు. అంబేద్కర్ గారు అయితే తను అహర్నిశలు శ్రమపడి ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొని చదువుకునే రోజే కాదు, ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు కూడా మంచినీళ్ళు తాగడానికి కూడా అంటరానితనం. నువ్వు ఆ నీళ్లు తాగితే మాకు అభ్యంతరం అన్నారు. నేను ఈ నీళ్లు తాగడం వల్ల మైలపడతాను అనుకుంటే ఆయన అన్నాడు. ఆ వీడియోలో చూసిన మాట, మీకు చాలా మంత్రాలు ఉన్నాయిగా వాటితో శుభ్రం చేసుకోండి, అది కుదరదు అనుకుంటే మీరే తెచ్చుకోండి ఇంటికాడ నుంచి. ఎన్ని వ్యతిరేకతలు. ఈరోజు క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి వ్యక్తులకు ఇంట్లోనే తల్లి వ్యతిరేకంగా అవ్వచ్చు, తండ్రి వ్యతిరేకంగా అవ్వచ్చు, లేదా ఆ తల్లినో తండ్రినో కన్నవారు వ్యతిరేకం అవ్వచ్చు, లేదా వారి తోడబుట్టిన వారు వ్యతిరేకం అవ్వచ్చు, లేదు క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి ఆ వ్యక్తి యొక్క తోడబుట్టిన వారు అన్న కానీ చెల్లి కానీ, లేదంటే కట్టుకున్నవాడు కానీ, లేదంటే కట్టుకున్న భార్య కానీ, అత్తమామలు కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, సంఘంలో ఉన్నటువంటి నీతో పాటు ప్రభువులు చేయవేస్తూ మేము కూడా దేవుని బిడ్డలం అంటున్నట్టు ఎవరో ఒకళ్ళు అడ్డగిస్తూనే ఉంటారు. ఏదో ఒక రకంగా ఏదో ఒక కోణంలో అడ్డగిస్తూనే ఉంటారు. అయినా సరే నువ్వు విదిలించుకొని నిలబడగలగాలి ప్రభు కృపను బట్టి. ఆమెను హల్లెలూయా.
నేను ఎదుర్కొన్నా. నేను ఎన్నో లోక సంబంధమైన సగటు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకమైన సంతోషాలు ఉంటాయి. అలాంటి సంతోషాలు నేను చాలా నష్టపరుచుకున్నాను. నాకు నేను తెలిసే 6:45 కాగానే మందిరంలోకి వెళ్ళిపోవచ్చా, మోకాళ్ళ మీద నిలబడతా. సాయంకాలం 6:45 వెళ్ళిపోతే 10:30 గంటల దాకా నా టైము. ఇక టైం ఇంకా పెరిగిందంటే 12, 1 గంట కూడా అవుతుంది. అప్పుడు దాకా రాను, అప్పుడు దాకా ఏమీ తిన్నాను. ఏదన్నా కడుపులో పడితే ఆ కొంచెం ఏది తిన్నా కానీ బరువుగా ఉంటుందని అన్నం తినకుండా డ్యూటీ చేసుకొని టాటాయిస్ తోలి వచ్చి 6:45 కాగానే మందిరంలోకి వెళ్ళిపోయేవాడిని. 10:30 దాకా అక్కడ ఆడే మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళ మీద కూర్చోవటము, ప్రార్థనే, ప్రార్థన ప్రార్థన. నా చుట్టూ వినపడే శబ్దాలను బట్టి వాళ్ళ ఎంజాయ్మెంట్, సంతోషాలు అవన్నీ చూసి ఎందుకు ప్రభు నన్ను ఇలా కట్టేసా అని అడిగేవాడిని. ప్రభు మౌనంగా ఉండేవాడు. కాలంలో నడుస్తుండగా ఈరోజు అర్థమైంది ఆ రోజు ప్రభు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆయన ఉన్నతమైన గొప్ప సంకల్పంతో కూడిన పని చేయించుకోవటానికి కావలసినంత ప్రార్థన నువ్వు సేవ చేయబోయే ముందుగానే చేయిస్తాడు నా ప్రభు. నువ్వు అనుకుంటావు, ఎందుకయ్యా నన్ను ప్రాంతంలో కూర్చోబెడుతున్నావు, ఆ అమ్మాయిని చూడు ఎంజాయ్మెంట్ సరదాగా ఉంటున్నారు, ఆ అబ్బాయిని చూడు సరదాగా ఉంటున్నారని మనకు ఆడ బలిపీఠం దగ్గర ఈ ఆలోచనలు వస్తాయి. నేను కూడా ఎదుర్కొన్నా. అప్పుడు ఏం మాట్లాడు ప్రభు, మౌనంగా ఉంటాడు. కానీ నువ్వు క్రమంగా వస్తావా లేదని చూస్తాడు. నీకు ప్రతికూలమైన పరిస్థితులు అంటే వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లో కూడా నువ్వు నా పాద సన్నిధిలోకి వస్తావా లేదని గమనిస్తూ ఉంటాడు దేవుడు. నేను ఎదుర్కొన్న ఎంత ప్రతికూలం అంటే నాకు నేనే అసహించుకొని చనిపోదాం అనుకున్న ఆ పరిస్థితి కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి నాకు ఇలా అనిపిస్తుంది ప్రభువా, దీన్ని తీసేయి లేదా నన్ను తీసేసుకో అని చెప్పని. అయినా నా టైము క్రమంగా ఈ టైం జరగాలి కాబట్టి మోకాళ్ళు వేసేవాళ్ళు. అదే టైంలో ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు మా కోసం ప్రార్థన చేయండి అని. చావాలనుకున్న నా విషయంలో నేను అనుకుంటుంటే నువ్వు వచ్చి ప్రార్థన అంటువైంది అనుకునేవాడు నేను లోపల. అది బయటికి చెబితే మళ్ళీ ఈడే కరెక్ట్గా లేడు, ఇంకా ఈడి ద్వారా నాకు ప్రార్థనలు సమాధానం అవుతుంది అనుకుంటారుగా. ఇక ఆ వ్యక్తి వచ్చి ఎమ్మంటే నన్ను నేను సరి చేసుకొని ట్యూన్ చేసుకొని నీ కోసం నిలబడతానయ్యా, ఉంటానయ్యా అని చెప్పని ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి మళ్ళీ యథావిధి ప్రార్థన చేసుకొని వెళ్ళేవాడిని. ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులను కూడా దేవుడు ఉపయోగపెట్టుకుని వీడు క్రమం తప్పకుండా నా సన్నిధికి వస్తాడా లేదా, నా సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడా లేదా అని చెప్పని చూసేవాడు ఎన్ని రకాలుగా పరీక్షించాలో నా ప్రభు అన్ని రకాలుగా పరీక్షించి 2021లో చెప్పాడు ఆయన. 15లో రక్షణ పొందితే 21లో చెప్పాడు, ఇక నిన్ను పరీక్షించను. అప్పుడు చెప్పాడు, మా పిక్చర్లు తాతయ్య దైవజనుడిని తిడతాం, ఇక్కడ సేవ జరగటానికి వీల్లేదని అడ్డం తిరగటం. ఇప్పటికి ఉంది ఆ ఇల్లు పాండి చూపిస్తాడు. నేను చెప్పేది అబద్ధం కాదు, ఇంకొకరిని ఎవరినో బెదిరించడానికి కాదు. మా జీవితంలో జరిగింది, మేము అనుభవించింది చెబుతున్నాం. 20 సంవత్సరాలు ఆ శాపాన్ని మేము అనుభవించాం. మా ఇంట్లో మగ దిక్కు అనేవాడు ఎవడు లేడు. మా చిన్న తాతయ్య తరపు చూసుకున్నా, మా తాతయ్య గారు తరపు చూసుకున్నా. రక్షణ పొందిన వ్యక్తులు మాత్రమే నిలబడ్డాం. రక్షణ పొందకుండా ఉన్న వాళ్ళు టపా 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 రాలిపోయారు. ఎవరు లేడు. 35 మంది పెద్ద కుటుంబం మాది. దేవుడు నిన్ను శిక్షించే విధానం నీకు అస్సలు అర్థం కాదు, మాకు అర్థం కాదు. 4 ఏళ్లకు సరిపడ ధాన్యం నిల్వ చేసేటువంటి సర్వ సమృద్ధి అయిన ఆశీర్వాదం ఉన్న మా కుటుంబం ఇవాళ మా ఇల్లు బూజు పడుతుంది. నేను వెళ్ళి అప్పుడప్పుడు శుభ్రం చేసుకుంటూ వస్తున్నాను. ఊరు మొత్తం ఒక్క పెళ్ళుని ఒక మాట అంటుంది, ఎంత బాగా బతికిన కుటుంబం, ఆ ఇల్లు ఏంది, ఆ వైభవం ఏంది, ఆ పరిస్థితులు ఏంది, ఈరోజు ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పని వాళ్ళలో అసలు సంగతి వాళ్ళకి తెలియదుగా. దైవజనుడు తిట్టి దేవుని సేవ జరగకుండా అడ్డగించినందుకు మా ఇల్లు శపించబడింది, మా వంశం కుటుంబం శపించబడింది. మేము ఎవరినో బెదిరించడానికి సంగతులు చేయడం, మేము రియల్గా అనుభవించి అది రుచి చూసి చెబుతున్న సంగతి ఇది.
ఈరోజు ఒకవేళ ఎవరైనా నన్ను ప్రశ్నిస్తే నీవెందుకు అంతగా ప్రార్థన చేస్తావు, అంత ఇష్టం ఏంటి ప్రార్థన అంటే, ఒక్కసారి నువ్వు శపించబడి ఉండు, అమ్మో శాపమా, గుండె పట్టుకుంటుంది, ప్రాణం పోయినంత పని అవుతుంది. మరి మా పితరులు తెచ్చిపెట్టింది అదే మాకు ఆస్తి. శాపాన్ని తెచ్చిపెడితే సొలొమోను చరిత్ర నేను చదువుతున్నప్పుడు, దావీదు అబ్రహాము చరిత్రలు చదివినప్పుడు నాకు ఒక కనువిప్పు కలిగింది. దైవజనుడు యేసన్న గారు ఒక నిజ జీవితంలో జరిగినటువంటి సంగతి ఉపమానం చెబుతున్నప్పుడు ఇవన్నీ తలపోసారు. ట్రైన్ ఎక్కి వెళ్ళటానికి రైల్వే స్టేషన్కి వెళ్ళిన దైవజనుడికి 2 పసికందులు అడుక్కుంటా కనపడ్డారు. పోయి అడిగాడంట, మీకు పుస్తకాలు ఇస్తాను, బట్టలు కొనిపిస్తాను, మంచిగా చదివిస్తాను, నాతో రండి అంటే, మీ అమ్మ నాయన ఎవరు మాట్లాడుతుంటే, మా నాయన చనిపోయాడు, ఇలా మా అమ్మ పిచ్చిదే, ఇంట్లో గుడ్డలు లేకుండా పొరిలాడుతుంది, మా అమ్మకి ఏదైనా కావాలంటే మేము అడుక్కొని పోయి పెట్టాలంటే, ఈ లోపల మీటింగ్ టైం అవుతుంది, ట్రైన్ కలుగుతుంది, వెళ్ళిపోయాడు ఆయన. తిరిగి వచ్చి ఆ ఇంటిని దర్శించినప్పుడు వాడు చెప్పినట్టు రియల్గా అదే ఉంది. కారణం ఏంటంటే, భర్త తాగి వాడికి నచ్చినట్టు విచ్చలవిడిగా బ్రతికాడు, చచ్చాడు. నువ్వు అట్టవచ్చి నేను తక్కువ తినాలని ఏమో కూడా అంతే బతికించి చివరికి పిచ్చిలేదు. పిల్లలు మాత్రం రోడ్డును పడి అడుక్కున్నారు. ఈ ఉదాంశాన్ని నేను విన్నప్పుడు ఇక ఏడవటం మొదలుపెట్టాయా, ఇలాంటి శాపం నాకు ఉండకూడదు, నా భార్యకైనా ఉండకూడదు, వారి తల్లిదండ్రుల వల్ల కూడా ఆమెకు ఉండకూడదు, ఏది నాకు నా పిల్లలకి ఎట్లాంటిది ఈ కీడు అనేది ఉండకూడదయా. అబ్రహాము దావీదులు తప్పులుంటే సరి చేసుకొని ఇష్టానుసారులుగా బ్రతికారు, శాశ్వతమైన ఆశీర్వాదం పొందారు. సొలొమోనేమో తన తండ్రి అయిన దావీదు తీసుకొచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని ముసలితనంలో విగ్రహారాధన చేస్తూ, దేవుడు 2 సార్లు దర్శించిన, మాట్లాడుతున్న, బచ్చలాడుతున్న వినకుండా అలాగే వెళితే, పక్కన సొలొమోన్ అంటే భయం వాడికి. ఏంది దావీదంటే భయము, దావీదంటేనే అన్ని పడి పోయి ఐగుప్తులో దాక్కుండా. సొలొమోన్ అంటే భయపడి కూడా ఏంది అబ్బాయి వాళ్ళ అబ్బాయి పరిస్థితి అని చెబుతారు కదా, వాళ్ళ నాన్న కాదు వాళ్ళ తాత కాదు వీడు ఇంకా ప్రమాదం అని ఒక నాయకుడి గురించి చెబుకోవట్లా. అట్లనే సొలొమోన్ గురించి కూడా చెప్పుకొని ఉంటారు. ఆ రాల దేవునికి వ్యతిరేకంగా బ్రతకంగానే దేవుడే ఆ వ్యక్తిని పట్టుకొచ్చాడు. ఈరోజు ఎవరైనా నీ జీవితంలో పలానా వ్యక్తి నాకు వ్యతిరేకంగా, పలానా వ్యక్తి ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా అంటే, ఏ కోణంలో ఎక్కడ నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావో సరి చేసుకో. శాపాన్ని పంచిపెట్టే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక అమ్మమ్మగా, ఒక నాయనమ్మగా, ఒక తాతగా నువ్వు శాపాన్ని పంచిపెట్టే వ్యక్తిగా ఉండకూడదు. ఆశీర్వాదాన్ని, ఈ భూమి మీద కనబడే చర స్థిరాస్తుల ఆశీర్వాదం కాదు, బంగారం డబ్బు ఆశీర్వాదం కాదు. దేవుడు ఒక్క చూపు చూస్తే యోబుకి ఏమైంది, అపవాదికి అనుమతిస్తే దేవుడే అనుమతించాడు అపవాదికి. యోబు సంగతి చూడు పని, పశువులు, మేడ మిద్దెలు, పిల్లలు కూడా ఒకే రోజు వచ్చారు మొత్తం, ఒక్క అనుమతిస్తే దేవుడు. మళ్ళీ పోయాడు యోబు విషయంలో దేవుని దగ్గరికి అపవాది. వాడు ఏందయ్యా కదిలాడతలు అట్నే ఉండంటే, వాడు నా కుమారుడు రా, నన్ను నమ్మిన బిడ్డ అంటే, సరేలే బాగానే ఉందిలే, వాడి కాదుగా కలిగింది గాయం కాబట్టి రోగాన్ని అనుమతించు. వాడి శరీరం మీద నాకు అధికారం అంటే, ప్రాణాన్ని ముట్టొద్దు, శరీరాన్ని ఏమైనా చేసుకోండి, సిగ్గుమాని రోగం ఏడబడిచాడు గోకేయవాలం అన్నమాట. ఒక ఏదది గవ్వ పెంకు ఆ ఇసుకలో కనపడుతుంది, పెద్ద పెద్ద గవ్వలు, ఆ పెంకు ఒకటి తీసుకొని గీక్కోవటం మొదలు పెట్టాడు. అయినా సరే దేవుడు దూషించలా. దేవుడు అనుమతిస్తే ఇవన్నీ పోయాయి. దేవుడు అనుమతిస్తేనే అనారోగ్యం. ఒకవేళ అనొచ్చు, నీ బుద్ధిహీనతను నువ్వు సరి చేసుకోకుండా, నీ చెడుతనాన్ని విసర్జించకుండా, దేవా నాకెందుకు ఈ రోగం, దేవా నాకెందుకు ఈ సమస్యలు, దేవా నాకెందుకు ఈ అప్పులు, నా కుటుంబంలోనే, మా దాంపత్య జీవితంలోనే, మా మీదే పడతారు మందంతా, ఇవన్నీ వద్దు. దేవుని ఎదుట నువ్వు సరిగా ఉన్నావా లేదా చూసుకో. ఎవరితో సమాధానం ఉన్నా లేకపోయినా దేవునితో నీకు సమాధానం, సత్సంబంధం కలిగి ఉన్నావా? నీ అంత ఆస్తిపరురాలు, నీ అంత ఆస్తిపరుడు ఇంకొకడు లేడు. లేఖనం సాక్ష్యం ఇస్తుంది. బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై నిక్షిప్తమై ఉన్నాయి. అంటే యేసు ప్రభువులోనే ఉన్నాయి. ఆయన ఒక్కడి ఇంటికి పిలుచుకుంటే చాలు, నీ అంత ఐశ్వర్యవంతుడు ఇంకొకడు ఉండవు.
ఆయనతో నువ్వు సంబంధం కలిగి ఉంటే చాలు, ఏ పరిస్థితి అయినా అంతా సంతోషమే. ఆరాధన గీతాలే ఉంటాయి, ఇంకొకటి ఉండదు. స్తుతి, ఆరాధన. ఆయనకు వేరే నీ జీవితంలో ఆ బలహీనతలు విడిచిపెట్టకుండా, నీ జీవితంలో ఆ చెడుతనాన్ని విసర్జించకుండా, దేవుడు చెప్పిన విషయంలో అడుగు వేయకుండా, ప్రభువా ఎందుకు, ప్రభువా ఏంటిది, ప్రభువా ఏందయ్యా ఇలా చేస్తున్నాను, ఎన్ని ప్రశ్నలవి, సమాధానం అనేది నీకు దొరకదు. సమాధానం అనేది దొరకదు నీకు. నా ప్రభు ఏమో అంబేద్కర్ గారి లాగా నిన్ను నిలవబెట్టుకొని అనేకులకు ఒక దీపంగా, అనేకులకు ఒక మాదిరిగా చూపించాలని ఆయన ఆశపడుతుంటే, నువ్వేమో ఎవడి జేబులు ఖాళీ చేద్దామా, ఎవడి ఇళ్ళు ఖాళీ చేద్దామా, ఎవడి ఆస్తులు గుంజుకుందామా, ఎవడి మీద జమ్మిగా ఏదో ఒకటి నిందలు వేద్దామా, తప్పుడు ప్రచారం చేద్దామా. ఇప్పుడు రహస్యంగా మేము మందిరానికి పోతున్నా అంటానే ఉండి క్షుద్రపోయిలకు సంబంధించి రాత్రి అదే చెప్తుంది 1:30 నేను రాగానే సడన్గా తిరిగి వెళ్ళిపోతుంది, ఆగట్లా, బరబర ఇంట్లోకి వెళ్ళిపోతుంది గేట్ వేసుకుని. నేను మౌనంగానే ఉంటాను. ఎందుకు ఉంటానో తెలుసా? గొడవ పెట్టుకుని ఏం చేయను, దేవునికి అప్పచెబుతాను. దేవునికి అప్పచెబుతూ దేవుడు వేసే దరువు ఖచ్చితంగా కిచిడి కబాబ్ అంటారు కదా, పొరోటా పీసులు ఇక మెత్తగా అవుతుందని ఆ టైపులో వేస్తాడు ఆయన దరువు. ఆయన వేసే దరువు అది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఎవరితో ఏం పెట్టుకుని దేవునికి అప్పచెబుతాడు. దేవునికి, దేవా నువ్వు చూసుకో, దేవా నువ్వు చూసుకో, దేవా నువ్వే సరిచేయి, దేవా నీవే మనం సరిచేయి, సెట్ చేయి, ఆ కీడు తొలగించు, దేవా నువ్వే చూసుకో. ఎవరి మీద పగబెట్టుకోను, పొరపాటు ఇంత దుర్మార్గం చేశారు కాబట్టి పగబెట్టుకోను నేను. ఎందుకో తెలుసా? నా ప్రభుతో సమాధానం కావాలి, నా ప్రభుతో నేను మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి. నేను అన్ని కోణాల్లో ప్రభు కృపను బట్టి ఒక మాదిరిగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. నువ్వు ప్రార్థనలు అంతగా మండటానికి కారణమే నేను శపించబడ్డా, మా వంశం మా కుటుంబం శపించబడింది కాబట్టి. లేఖన కాంచులో కానీ మా బ్రతుకులను కానీ దైవజనుడు చెప్పిన ఉపమానంలో కానీ నా బ్రతుకును నా కుటుంబాన్ని తొంగి చూసుకున్నాను కాబట్టి ఈ నీచమైన ఆ బ్రతుకు నాకు వద్దు, నా భార్య తరపున వాళ్ళకి వద్దు, దేవుడు నిర్ణయించినటువంటి వ్యక్తి వద్దు, ఆ శాపం వద్దు. నువ్వు కోరుకున్నట్టుగా నీ చిత్తానుసారంగా మేము నిర్ణయించినట్లుగా ఆశీర్వాదాన్ని పంచి వెళ్ళే వాళ్ళమే కావాలి, కానీ ఆశీర్వాదాన్ని పంచిపెట్టే వాళ్ళమే కావాలి, పంచిపెట్టి వెళ్ళే వాళ్ళమే కావాలి. దైవ చిత్తానికి వేరుగా శాపాన్ని తెచ్చి 3 లేదా 4 తరాలకు పంచిపెట్టిపోతే ఆ నా కుమారుడు బతికాడు, ఎట్ట బతికాడు, దుర్మార్గంగా బతికాడు ఆ నా కుమారుడు, వాడు తెచ్చినది వాడు లేదంటే అది అని చెప్పని తల్లిని తండ్రిని వరుస పెట్టి తిడతారు అన్నమాట. అలా వరుస పెట్టి తిట్టినప్పుడు ఏమైంది? జరగాల్సినవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక శాపాలు వరుస పెట్టి 1 by 1గా శాపాలు వరుస పెడతాయి అన్నమాట. కాబట్టి ఆలోచన చేయి. దేవుడు నిన్ను తన దాసుడిగా, ప్రతి ఒక్కళ్ళు వాడే మాట ఇది. అంబేద్కర్ గారిని ఎలా అయితే ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాతగా ఆయన వ్యక్తిని ఎంచుకున్నాడు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, కానీ 32 డిగ్రీలు చేశాడు. 32, 36 ఉన్నాయి ఆయన డిగ్రీలు. ఒక చదువు, 1 డిగ్రీ కాదు, 2 డిగ్రీలు కాదు. ఆయన చూసి చాలామంది అంబేద్కర్ వాదులు నేను కూడా నాకు చేతనైనంత వరకు అనేక డిగ్రీలు సంపాదించాలని చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఆయన యొక్క ఏమైతే భావజాలాలు ఉంటాయి కదా, ఇలా ఉండాలి సభ్య సమాజం, కులాంతర వివాహాలు జరిగినప్పుడే కుల కట్లని తెగిపోయి మత సామరస్యం అనేది కలిగి అందరూ మనుషులందరూ ఒకటేనే, ఇలాంటి భావజాలాలు ఉన్నాయి కదా, వాటికి అనుగుణంగా అడుగులు వేస్తూ అనేక డిగ్రీలు, ఓపెన్ డిగ్రీలు రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు తన ఒక మాదిరి చూపించి వెళ్ళాడు. నీ జాతిలో నిన్ను దేవుడు కోరుకున్నాడు. బాగానే ఉంది పాస్టర్ గారు, మరి మా వాడు ఇట్లా అట్లా అంటే నువ్వు చేయాల్సింది మొట్టమొదటిగా ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుణ్ణి కదిలిస్తూ ఉంటావో, నా ప్రభువుకి అసాధ్యమైనది ఏది లేదు, నా ప్రభు ఏదైనా చేయగలడు,
ఏదైనా చేయగలడు. నీ వాళ్ళు నీ మాట విను అంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి మారట్లేదు, రక్షణకు అనుమతించట్లేదు అనుకుంటున్నావా? చిన్న ఉపమానం చెప్తాను విను, నిజంగానే జరిగిన కథ ఇది. ఆ తల్లి తన భర్త బాప్తిసం పొందాలని చెప్పని మానక ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళి వస్తూ ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళి వస్తూ ఉంటే ఒకరోజు ఆ భర్త అడ్డగించాడు. ఎవరి కోసం పోతున్నావు ఏందని? అయ్యా తప్పుగా మాట్లాడు మాక, దేవుడు నిన్ను శిక్షిస్తాడు, అలా అనమాక అంటే, అవునే పాస్టర్ కోసం పోతున్నావు, ఎవరి కోసం పోతున్నావు అని. ఈరోజు చాలామంది కడుపును పుట్టిన పిల్లలను కూడా అనుమానించేవాళ్ళు లేకపోలేదు, భార్యలను అనుమానించేవాళ్ళు లేకపోలేదు, కడుపును పుట్టిన కొడుకులను అనుమానించేవాళ్ళు లేకపోలేదు. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని అనుమానించి ఏదో ఒక రకంగా ఏదో ఒక విషయంలో వాళ్ళని గాయపరచడానికి ప్రయత్నం చేసేవాళ్ళు లేకపోలేదు. వాస్తవికంగా వాళ్ళ జీవితాల్లో అలాంటివి గతంలో ఉంటే బాప్తీసు అనుభవంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అవి మానుకొని దేవుడు చెప్పిన సద్భక్తిలో కొనసాగేవాళ్ళు కొంతమంది ఉంటే, రక్షణను ఆధారం చేసుకొని మందిర పరిసర ప్రాంతాలనే వీళ్ళ పాప సుఖ భోగాల కోసం ఉపయోగపెట్టుకునేవాళ్ళు లేకపోలేదు. నేను చూస్తానే ఉన్నా. ఇప్పుడు డిగ్రీ కాలేజ్, కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ ఉందిగా, అక్కడికి ఒక యవనస్తురాలు వస్తూ ఉంటుంది రోజు. నేను కరెక్ట్గా 1:15 గంట లేదంటే 12:30 ఆ టైంకి, నాకున్న టైంకి వెళ్తా. నా దరిద్రమో లేదంటే ఆ పిల్ల దరిద్రమో నా అదృష్టమో తెలియదు, కానీ వచ్చేటప్పుడు నేను చూస్తా అమ్మాయి సింగిల్గానే వస్తుంది మందిరంలోకి. తిరిగి కొద్దిగా ఆగిన తర్వాత ఆరాధన వాక్యం అన్న మొదలు పెడతారు కదా, ఆ మొదలు పెట్టిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయి ఏం చేద్దంటే ఒక బైక్ వస్తుంది, ఒక కుర్రోడు బైక్ వేసుకొని వస్తాడు. బైక్ వేసుకొని రాగానే వెంటనే ఆ బైక్ ఎక్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ తిరిగి చివరి ఆశీర్వాద ప్రార్థన సమయానికి వచ్చుద్ది. ఏంది ప్రభువా ఈ మందిరం ఇట్ట వాడుకుంటుందా ఈ తల్లి అనుకున్నా. ప్రతి ఆదివారం ఈ ఒకరోజు 2 రోజులు ఏదన్నా అవసరం అనుకుంటారు. ఒక ఆదివారం అంటే ఎవరికి ఎమర్జెన్సీగా ఉందట్టుకుంటే ఏదో మంచి ముఖ్యమైన విషయంతో పోతున్నారు అనుకోవచ్చు. ఏ ఒక తోడు ఇంకొక తోక ఉన్నాడు, ఆ తోక కూడా ఆ బండి మీద వచ్చుద్ది. ఆహా ఎంత శపించబడతారు వీళ్ళు. దేవుని మందిరాన్ని పాపానికి ప్రేమ అనే దానికి ఉపయోగపెట్టి అక్కడ శాపగ్రస్తంగా మారిపోతారు కదా జీవితాలు. ఇది వాస్తవంగా కొన్ని జీవితాలు జరుగుతుంది. ఆ కారణాన్ని బట్టి ఆ మాట అన్నా వాళ్ళలో లోతైన పశ్చాత్తాపం దేవుడు కలుగు చేసేలాగా కొన్ని విషయాలను ఉపయోగపెట్టుకొని వారిని సరిచేస్తాడు. కానీ కొంతమంది యథార్థంగా భక్తి చేస్తున్న వాళ్ళ విషయంలో నిందలేస్తూ ఉంటారు. ఈ తల్లి అంది, అట మాట్లాడమాకయ్యా, దేవుడు కోపగిస్తాడు, నిన్ను శిక్షిస్తాడే, దేవుడు లేడేం లేదని. ఒకరోజు ఆయన పీక్ అంటే బాగా తారాస్థాయికి పెరిగిపోయి, శరీరం రక్తం అన్నావు కదా తీసుకొని రా, ఆ శరీరం రక్తం నా చేతిలో కనపడాలి. నువ్వు తీసుకునేది రొట్టె ముక్క ద్రాక్షరసం కదా అంటే, కాదయ్యా సాక్షాత్ యేసు ప్రభు వారి శరీరం, యేసు ప్రభు వారి రక్తం అంటే, అవునా రేపు ఆదివారం తీసుకురా, లేకపోతే ఈ గొడ్డలు నీకోసం రెడీ చేశా, నరికి పండుగచ్చా అని చెప్పాను. ఇక ఆమె ఏమంది, చివరికి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందయ్యా, ద్రాక్షారసం అయితే నేను తీసుకోగలుగుతాను, వెళ్ళగలుగుతాను, ఈ రొట్టె మొక్కను చెంగులో కట్టుకుంటున్నాను, నా భర్త చేతిలోకి వెళ్ళగానే నీ శరీరము మాంసం ముద్దగా ఆ రక్తం ఆడ కనపడాలి, లేదంటే నన్ను చంపుతానని గొడ్డలు రెడీ చేసుకున్నాడు ప్రభువా, నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుని వెళ్ళింది. ఏదైతే తెచ్చావా శరీరం అంటావుగా, అదేది తెచ్చావా అంటే, ఇదిగోయ్యా అని చెప్పని ప్రార్థన చేసుకుని, ప్రభువా నా చేతిలో ఉన్నది రొట్టె, నేను మింగుడు పడంగానే నీ శరీరం అయితే, కానీ ఇదిగో నా భర్త చేతులు ఇది పెట్టంగానే నీ శరీరం అవ్వాలి, అక్కడ నీ రక్తం కనబడాలయ్యా, నాకు సహాయం చేయవని చెప్పని చేతిలో పెట్టింది. చేతిలో రొట్టె మొక్క పడటం ఆలస్యం, సాక్షాత్ యేసు ప్రభు వారి శరీర మాంసం ఆ రక్తంగా అది కనపడింది. వెంటనే మోకాళ్ళేసి, ప్రభువా నువ్వు నిజముగా దేవుడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు రక్షణ లేని భర్త విషయంలో, భార్య విషయంలో ప్రార్థన చేస్తున్న, దేవుడు అద్భుతం చేస్తాడు.
నీవు దేవుడు అనుకున్న పనికి అడుగులు వేయాలనుకున్నా కానీ విశ్వాసాన్ని బట్టి ఇలాగ ప్రార్థన చేసి ప్రయత్నం చేయి. నా ప్రభువును దర్శించు, నా ప్రభువులతో నువ్వు మాట్లాడు, నాకు సహాయం చేయంటే నా ప్రభు తన కరుణాహస్తాన్ని నీ తల్లిదండ్రుల వైపు, ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారి వైపు చాపి నా ప్రభు ఉన్నతమైన కార్యం జరిగించి ఆయన అనుకున్న ఉన్నతమైన సేవలోకి నిన్ను తీసుకెళ్ళి ఉన్నతంగా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నీలో తెగింపు కావాలి. అంబేద్కర్ గారికి తెగింపు ఉంది. ఎట్లయినా సరే నా జాతికి వెలుగును ప్రసాదించాలి, వెలుగు తేవాలి, ఎట్లయినా సరే ప్రయత్నం చేయాలి. నన్ను గైలిచ్చారు. ఇందాక అడుగుతున్న ప్రార్థన ఎందుకు అంత ప్రార్థన చేయడానికి కారణం శపించబడ్డాం. ఆ శాపం నుంచి ఎలాగైనా బయటపడాలన్న తపనతో దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ శాపం ఇంకెన్నడూ మా జీవితాలకు రాకూడదని చెప్పి ప్రార్థన చేయడానికి కూడా ప్రభు కృపనిచ్చాడు. నా తర్వాత భావి తరాలకు ఆశీర్వాదాన్ని, దైవ సంబంధమైన ఆశీర్వాదాన్ని నేను పంచిపెట్టి పోవాలని తపనతో ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయడానికి కృప చూపుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది అసలు కారణం. నన్ను ఎక్కువగా పురికొల్పినటువంటి, ప్రభావితం చేసినటువంటి పరిస్థితులు ఏంటి? దావీదు, అబ్రహాం గారు. బైబిల్లో ఉన్నోడు, బయట ఉన్నోడు కాదండి, బయట ఉన్నోడు కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న అబ్రహాం గారు, దావీదు మహారాజు. అలాగే పొరపాటు చేయకూడదని నాకు ఒక హెచ్చరికగా కనపడింది సొలొమోను. యేసన్న గారు చెప్పిన ఉపమానంలో నా బిడ్డలకు అలా పరిస్థితి ఉండకూడదు. మా నాయన లేదంటే మా తాత వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా అలా బ్రతికిన దాన్ని బట్టి మేము శాపం అనిపించాం. 20 సంవత్సరాలు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. రోగాలు, నష్టాలు, ప్రాణ నష్టం. అంటే ఏ నష్టం? మొట్టమొదటి ఇంటిలో మగ దిక్కు లేకుండా తీసేసాడు దేవుడు. నేను అదే మొచ్చుకునేది చాలా మంది. అయ్యా జాగ్రత్త దేవుడితో, అయ్యా జాగ్రత్త దేవుడితో. చేయగలిగేది ఏం లేదు. జాగ్రత్త పడకపోతే నేను చేసేది నా వంతుగా, నా ప్రభు చెప్పినట్లుగా ఇదిగో మేము శపించబడ్డాం ఈ కారణాన్ని బట్టి అని నేను సాక్ష్యం ఇస్తానే ఉన్నాను. విని స్వతంత్రించుకొని జాగ్రత్త పడిన వాళ్ళేమో ధన్యులు. ఆబో నువ్వు ఏది మేము తీసుకునేది అనుకున్నాడు, ఆ చేతిలో పడతారు. చేసేదే ఉంది. షులోమీతి అంటుంది, నేను నల్లని దాన్నైనాను సౌందర్యవంతురాలని. నా ప్రభు నన్ను తన కౌగిట్లోకి, అంటే ఆ నిత్యత్వంలోకి, నూతన యెరూషలేములోకి చేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా, ఎన్ని అవమానాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎంత కఠినమైన శ్రమను అనుభవించి నీకు నాకు అపవాది యొక్క చెర బంధకాల నుంచి విడిపించాడు. ఆ కారణాన్ని బట్టి షులోమీతి అంటుంది, నేను నల్లదాన్నే, నన్ను నేను తొంగి చూసుకుంటే. కానీ అదిగో ఆ నీతి సూర్యుడైన ప్రభాకరుడు, భాస్కరుడు అన్న సూర్యుడి కింద అర్థాలు వస్తాయి. ఆ నీతి సూర్యుడు, ఆయన ముఖకాంతి నా మీద ప్రకాశించింది, ఆయన దయ నా మీద పడ్డది. ఎస్తేర్ను గదిలిచ్చు, ఏమ్మా రాణి అవటానికి కారణం ఏంటంటే మొదటిగా హేగే దయ పడింది, ఆ తర్వాత చుట్టూ ఉన్న ప్రజల యొక్క దయ నా మీద పడింది. ఇదిగో నన్ను పెండ్లాడేటువంటి రాజు దయ కూడా నా మీద పడేలాగా ఆ దేవుడు కార్యం చేశాడు అంటుంది. ఆమేన్, హల్లెలూయా. రూతును గదిలి శపించబడినటువంటి వ్యక్తి, శపించబడినటువంటి వంశం ఆమెది. ఏమా నువ్వు నీ జీవితం అంతా నలుపే కదా, ఎందుకు ఇంత ప్రభావితం అయ్యావు, ఇంతగా వెలిగిపోవటానికి కారణం ఏంటమ్మా అంటే ఆమె అంటది, బోయాజుకు నా ఎడల దేవుడు దయ పుట్టించాడు. నా పితరులైన అంటే లోతు కుమార్తెల్లో ఒక కుమార్తె బిడ్డ, ఆ వంశానికి సంబంధించిన బిడ్డ రూతు. శాపగ్రస్తమైనటువంటి వంశం నాది, శాపగ్రస్తమైన బ్రతుకులు మాయి. దేవాలయానికి వెళ్ళాలంటే ఇంచుమించు 10 లేదా 12 సంవత్సరాల కాల వ్యవధి మమ్మల్ని పరీక్షించి చక్కగున్నారో లేదో చూసి ఆ తర్వాత రాణిస్తారయ్యా. కానీ నా ప్రభు జోక్యం చేసుకొని ఏమీ లేకుండా కొట్టేసి బోయాజుకు నన్ను భారీగా చేసి నాలో నుంచే నా యేసయ్య ఇచ్చాడు బయటికి అంటది ఆమె. అంటదా లేదా? హల్లెలూయా.
నువ్వు కూడా చెప్పాలా. నీ కులాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నిన్ను తొంగి చూసుకుంటే అంతా ఏదో ఒక మరక మురికే కనపడుతుంది. అంటే నలుపు. నా ప్రభు చెంతకు వచ్చావనుకో, నువ్వు చెప్పగలవు, ఇదిగో నా ప్రభు పాదాలను ఆశ్రయించిన దాన్ని బట్టి నా జీవితం ఇంత విప్లవాత్మకంగా మారింది, నా జీవితం ఇంత విప్లవాత్మకంగా ఆశీర్వాదమైంది, నా జీవితం ఇంత విప్లవాత్మకంగా అనేకులకు, అనేక కుటుంబాలకు, అనేక సమాజాలకు, దేశానికి, ప్రపంచానికి, సార్వత్రిక సంఘానికే నేను దీవెనగా మారడానికి నా ప్రభు కృపే. నా ప్రభు నా ఎడల జాలి కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు, కృప చూపాడు కాబట్టి నేను ఈరోజు ఇలాగున్నాను. నేను చెప్పగలను, నా ప్రభు కృపను బట్టి నన్ను ఎవరైనా కదిలిస్తే నువ్వు ఇంతగా ప్రభావితం అవటానికి కారణం ఏంటంటే నా ప్రభు నా మీద దయ చూపించాడు, జాలి పడ్డాడు. పితరులు చేసిన శాపం కదా, వాళ్ళనైతే వదిలే, మరి వీళ్ళేం చేశారని చెప్పని నన్ను, మమ్మలను, మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రక్షణలో ఉండి సేవ చేస్తూ ఉన్నారు. నా తమ్ముళ్ళు ఏంది, మేము శాపం నుంచి విడిపించబడ్డాము అండి. నా ప్రభు కృపను బట్టి ఆయన పాదాలను ఆశ్రయించాను కాబట్టి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. షులమీత అంటుంది, నేను నల్లనదాన్నే కానీ సౌందర్యవంతురాలి. ఎలా? యేసు ప్రభు నన్ను ఇష్టపడ్డాడు. సంఘము రకరకాల మురికి, రకరకాల నలుపులతో, అనేక రకాల విషయాలతో మురికి పట్టిపోయింది, సైతాను గడి వేసిన దాడులను బట్టి. కానీ నా ప్రభు తన కృపను బట్టి రక్తమును చిందించి ఆ మురికంతని కడిగి వేసి ప్రశస్తమైన తెల్లని రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, మహిమ వస్త్రాన్ని, రాజవస్త్రాన్ని, పెండ్లి వస్త్రం అని, ఇలా కొన్ని వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. ఒక్కొక్క ఆధ్యాత్మిక పరిపక్వత పెట్టి ఎదిగిన దాన్ని బట్టి ఒక్కొక్క వస్త్రాన్ని నా ప్రభు నీకు తొడుగుతూ ఉంటాడు. చిట్ట చివరిగా నీకు తొడిగేది పెండ్లి వస్త్రం. గొర్రె పిల్లలు పెండ్లి విందులో నువ్వు పాలి భాగస్థులు అవ్వాలంటే నీకు పెండ్లి వస్త్రం కావాలి. ఆ పెండ్లి వస్త్రం సంపాదించాలంటే మొదటిగా రక్షణ వస్త్రం నువ్వు తొడుక్కోవాలి. ఆ తర్వాత నీతి వస్త్రాన్ని తొడుక్కోవాలి. ఆ తర్వాత మహిమ వస్త్రం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత యాజక వస్త్రం, ఆ తర్వాత రాజవస్త్రం. యాజక వస్త్రం తర్వాతనే రాజవస్త్రం. నీకు దేవుని పాదాలు పట్టుకుందాం. అయ్యా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వాడుకొని మా దేశానికి రాజ్యాంగం రాసేలా చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు క్రైస్తవులు స్వచ్ఛందంగా దేవుని మాటలు ప్రకటించుకోవడానికి అదిగో ఆ అల్పుడిని ఒక్కడు వాడుకున్నావు కదా దేవా. ఇదిగో ఈరోజు నా బ్రతుకుని, నా కుటుంబాన్ని, నన్ను నీకు అప్పచెప్పుకుంటున్నాను, ఇదిగో నా బిడ్డలను నీకు అప్పచెప్పుకుంటున్నాను ఒక తీర్మానానికి రా. దేవుడు నిన్ను కూడా విప్లవాత్మకంగా ఆశీర్వదించాలని అనేకులకు, అనేక జంటలకు, కుటుంబాలకు, సమాజాలకు, పట్టణాలకు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘం అంతటికి నిన్ను ఒక విప్లవాత్మకమైనటువంటి మాదిరి ఆశీర్వాదంగా చేయాలని, నిలవబెట్టుకోవాలని నా ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన చెబుతున్న మాటలు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. దేవుని పాదాలు పట్టుకొని చెడుతనం ఉంటే విసర్జించు. దేవునికి నచ్చని పద్ధతులు ఉంటే పక్కన పెట్టేయి. దేవునికి నచ్చనటువంటి అటు విగ్రహారాధన, ఇటు అది ఇదని చేస్తున్నావా, వాటిని వదిలేయి. నీకు క్షేమం, నీ తర్వాత సంతానానికి కూడా క్షేమం. కాదంటావా? దేవుని ఉగ్రత భయంకరంగా ఉంటుంది. అది మేము అనుభవించాం కాబట్టి చెబుతున్నాను. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ ఆశీర్వాదం, నీ జీవితం ఆధారపడి ఉంది. అంబేద్కర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఈరోజు దేశానికి ఒక రాజ్యాంగం ఇవ్వటమే కాదు, ప్రపంచమంతా అతని యొక్క ఘనతను గుర్తిస్తుంది. భారతదేశ రాజ్యాంగాన్ని కాపీగా తీసుకుని ఇతర దేశాలు, కొన్ని దేశాలు ఈ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని రాష్ట్రపతి పరిపాలన అంటారు. మనకు రాష్ట్రపతి ఉంటాడు, అంటే ప్రథమ పౌరుడని. ద్రౌపది ముర్ము అని చెప్పని ఒక తల్లిగారు ఉన్నారు, ఆమె ప్రథమ పౌరురాలు. అయినా దేవాలయాల్లోకి అడుగు పెడతానికి అవకాశం లేదు. ఉన్న మంచోడు చేస్తున్న పని అది. ఈ ప్రథమ పౌరుడు అనేది తీసేసి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా,
మన భారతదేశానికి ప్రధానమంత్రి అట్ను ఇలా కొన్ని షరతులు పెట్టుకొని వాళ్ళు సొంతంగా దీనిలోంచి కాపీ రాజ్యాంగం తీసుకొని వాళ్ళు దేశానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ఆదర్శమో చూడు. ఈరోజు నిన్ను చూసి అనేక సంఘాలు వెలిగించబడాలి, నిన్ను చూసి అనేక దైవజనురాళ్ళు మండాలి, నిన్ను చూసి అనేకులు మంట కలిగిన క్రైస్తవులుగా మండాలి. అలాంటి వ్యక్తులను నువ్వు సిద్ధపరచాలి. నీ బ్రతుకును బట్టి నేను భక్తి సాధన చేస్తున్నప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను విన్న మాటలు, అదిగో అలాగ నేను ప్రార్థన చేయాలి, అదిగో అలాగ క్రమం కలిగి ప్రార్థన, అలాగ మోకాళ్ళ మీద ప్రార్థన, అలాగ నేను కూడా అలా రోషంగా సేవ, అలాగ ఖండించాలన్నది చాలామంది తన మనసులో అనుకుంటూ మాదిరిగా పెట్టుకొని భక్తి సాధన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా మాటలు ముగిస్తా. నేను పక్కన కూర్చొని అయ్యా ఈ మాటలని ప్రోత్సహించిన వాళ్ళే ప్రార్థనలో మండినటువంటి వ్యక్తులు నేను చూశాను. యథార్థంగా నేను చూసుకున్నాను, నన్ను నేను పరీక్షించుకొని. చాలామంది అంటున్నారు కానీ ప్రభు ఏందన్నప్పుడు నా కళ్ళ ఎదుట కొంతమందిని చూపించాడు దేవుడు. నీ జీవితాన్ని కూడా అలాగ ఉపయోగపెట్టుకో. నేను అనుకున్న రక్షణ పొంది తెల్లారే చచ్చిపోదాం, అంత ఒత్తిడిలో అంత శాపగ్రస్తంగా విరిపించబడుతూ పరిగెడతా ఉన్నాను చావు కోసం. కానీ నా ప్రభు రక్షణ పొందిన మొదటి రోజే మధ్యాహ్నం 1 గంటప్పుడు ఎం సత్యం పాష్ గారు రాజమండ్రి బైబుల్ మిషన్ ఆ మినిస్ట్రీలో పనిచేసే దైవజనుడు, నువ్వు సేవ చేస్తావు రా అన్నావు. రక్షణ పొందిన రోజే నా సేవ పిలుపు. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న. నీకేం అవసరం లేదు రా అన్నావు. కాదు రా, నేను నేర్చుకోవాలన్నా. అవసరం లేదు రా అన్నావు. నేను నేర్చుకోవాలన్నా. నేను అప్పుడు అనుకున్నాను, ఎవరికి పనికి రాకపోయినా నా దేవునికి నేను పనికి వస్తానుగా. ఈ జీవితం నా దేవుని కోసం ఖర్చు అయిపోతే చాలు అని చెప్పి మోకాళ్ళేయటం మొదలుపెట్టి, నా గొప్పతనం కోసం కాదయ్యా, నీవు అనుకున్న పని జరగటం కోసం నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టు, నీ నామ ఘనత కొరకే నన్ను మోకాళ్ళ మీద నిలబెట్టను తీర్మానం చేసుకుని ప్రార్థనలో నా ప్రభు కృపను బట్టి ఆనాటి నుంచి ఈనాటికి ఇక ముందుకు కూడా నా ప్రభు నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా ఇలాంటి ఒక తీర్మానం కలిగి ముందుకు రాగలిగితే నిన్ను బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు. అంబేద్కర్ గారిని బట్టి ఇప్పుడు ఈరోజు క్రైస్తవ సమాజం సంతోషిస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వాళ్ళకు కూడా ఉంది రిజర్వేషను ఆ రాజ్యాంగాన్ని బట్టి. రాజ్యాంగం లేకపోతే మీ దేశం కాదురా బాయ్, పోండి అంటున్నారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా అదే అంటున్నారు, మీ దేశం కాదు, ఇక్కడ వదిలిపోండి అని. వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు కానీ నా ప్రభు సెలవు లేకుండా ఏది జరగదు, అన్నీ తారుమారైతే. ఆమేన్, హల్లెలూయా. యథావిధి పరిస్థితులు వస్తే నువ్వు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ నిర్లక్ష్యాన్ని బట్టి పరిస్థితులు ఉన్నాయేమో, నువ్వు తొంగి చూసుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా, అంబేద్కర్ గారిని ఉపయోగపెట్టుకొని ఇదిగో ప్రపంచ దేశాలకు ఆ రాజ్యాంగమే మాదిరి అయింది, కాపీ అయింది. ఆ వ్యక్తిని ఇదిగో తండ్రి ఈరోజు నీ తర్వాత భగవంతుడిగా రిజర్వేషన్ల విషయంలో సభ్య సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి అంటే ప్రభుత్వ రాయితీలు కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ కొంత రిజర్వేషన్లు అనేవి కల్పించబడ్డాయంటే ఇదిగో తండ్రి బీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే మైనార్టీలు, ముస్లిమ్స్కి కూడా కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. కొన్ని విషయంలో కొంత ఇదిగో రాయితీలు ఉన్నాయి. వాళ్ళు కూడా దేవా అంబేద్కర్ గారి పుణ్యమే అంటారు. అయ్యా కనికరించండి. ఈరోజు ఆ యొక్క అంబేద్కర్ గారి యొక్క జయంతిని పురస్కరించుకుంటా ఆయన జీవితంలో నుంచి కొన్ని విషయాలు దేవా మా ఎదుట నువ్వు తెలియపరుస్తూ, అలాగనే నీవు ఎంచుకున్నటువంటి వ్యక్తుల విషయంలో కూడా ఇదిగో ఇలాగా నీ విషయంలో కూడా నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను అంటున్నావు. దేవా నాతో సూటిగా మాట్లాడుతున్నావు. అయ్యా మాతోనూ మాట్లాడుతున్నావు. నీవు స్వరం ఎందుకు మౌనమైందంటే ఇదిగో ఇలా ఈ కారణాన్ని బట్టి దేవుడు మౌనమైపోయాడు, జాగ్రత్త అని చెప్పి అంటున్నావు. దేవా ఇదిగో తండ్రి అనేక పద్ధతులు మార్చుకోవాలి అని చెప్పి అంటున్నావు. అయ్యా కనికరించండి. ఏ విషయంలో పొరపాట్లు ఉన్నాయి తెలిసి కానీ తెలియక కానీ అజ్ఞాన స్థితిని బట్టి నీ పిల్లలు ఏదైనా పొరపాట్లు ఇప్పుడు చేస్తుంటే క్షమించు, సరి చేసుకోవడానికి అవకాశం లేదా వాళ్ళనే రానున్న దినాల్లో నీ సేవకురాళ్ళుగాను సేవకులుగాను చేసి
ఎంత అల్లరో అంతకంటే మోకాళ్ళేసి ఇర్మియా వలె కన్నీరు విడిచి భారంతో యేసునామములో సేవ చేయుదురుగాక. ఇది నిత్యం ఖచ్చితంగా యేసునామములో ఇది జరుగుతుంది. ప్రభువా నీ కార్యం జరిగించు. ఎంతమంది ఒక తీర్మానానికి వచ్చారు, అయ్యో నా వల్ల ఇంత పొరపాటు జరిగిందని దేవా తప్పును తెలుసుకొని సరి చేసుకున్నారు. ప్రతి ఒక్కరిని దేవా అంగీకరించండి, దీవించండి, సరి చేసుకోవడం. ఇంకెవరైనా విన్న మాటలను బట్టి వారి హృదయాలు ఇంకా కఠినపరుచుకొని ఇంకా దుర్మార్గమైన ఏమైనా చేయదలిచారో నీకు అప్పచెబుతున్నాను ప్రభా. నువ్వు ఆల్రెడీ కొందరు విషయంలో ఇలా అని చెప్తా ఉన్నావు, ప్రార్థన చేసిన వినను అంటున్నావు. నీ ఇష్టమయ్యా, నీవే నువ్వు అనుకున్నది జరిగించుకో. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. మళ్ళీ నీ చిత్తమైన సమయంలో ప్రభా నీ ప్రజలతో నీవు మాట్లాడమని, నీవు అనుకున్నది జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు. నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నావు. నాకైనా మాకైనా మా మీద ఇంకెవరికైనా జ్ఞాపకం చేయబడే సమస్తం, ఎవరికైనా సరే కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడే సమస్త చేయుషోనుడి ప్రభావం యేసునామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శనం స్వప్నాలు చూపించబడే సమస్త మంచి కళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసునామములో త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. వికంత లక్ష త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులే. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని కనపరుచుకుంటున్నావు. 2 తిమోతి 1:12 ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నావు. మా కోసం ప్రార్థించండి అయ్యా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. మా సంగతి దైవజనుడు తెలియపరిచి దైవజనుడి ద్వారా మా కోసం ప్రార్థన చేయించమని, దైవజనుడి ద్వారా మా సంగతి తెలియపరచమని ఎదుట ప్రార్థిస్తున్నప్పుడు ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత అక్కరత నీ కృపచేత యేసునామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచయం కోసం, వాక్యం ఉన్న దాన్ని బట్టి ఇప్పుడైనా గతంలో నీకు ముందైనా అనేక రీతిలో ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనని, ఉపవాస ప్రార్థనని, కుటుంబ ప్రార్థన, ఇంకా అనేక రకాలుగా తెల్లవారుజాము 4 గంటలు కాల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడు అందరినీ జ్ఞాపకం చేసుకో. అనారోగ్య కారణాలను బట్టి ఇది సంగతి అన్నప్పుడు తెలుసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అందరినీ కూడా జ్ఞాపకం చేసి దర్శించు, దీవించు, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనిచ్చి బలపరిచి అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. వివాహాల విషయాలు అడ్డుపడుతున్న వ్యక్తులను సరిచేయండి. రక్షణ విషయంలో అడ్డుపడుతున్న వ్యక్తులను సరిచేయండి. వివాహాలు ఘనంగా జరిగించండి. రక్షణ నీ కృపను బట్టి పొందడానికి సహాయం చేయండి. సేవల విషయంలో, సంఘాల విషయంలో, ఇదిగో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో నీ హస్తమును చాపి జోక్యం చేసుకోమని సామెతలు 21:1 ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నీ చిత్త ప్రకారం అధికారులు, ఉన్నతాధికారులు, ప్రతిపక్ష నాయకులను నడిపించమని బతున్నాడు. అన్ని విషయాలు కృపణించు. నీకు వ్యతిరేకంగా, నీ సంఘానికి వ్యతిరేకంగా ఎక్కడ ఎవరు ఎలా పుట్టగొడుగులా లేచినా దయతో వారిని దర్శించు, క్షమించు, సరి చేసుకోవడానికి అవకాశం లేదా నీ చేతులకు అప్పచెబుతున్న యెహోవా ఈరే కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని యేసేవను తనంత శక్తిగల నామమున అడిగి వేడుక ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి 2 తిమోతి 1:12 చేతులకు అప్పచెబుతున్న మా కన్న తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీపిస్తున్నా, ఇక ముందు ఏకీపించబోతున్నా. ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్య ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలకు, అలాగే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు, సహకారుల సమస్తమునకు, ఈ ప్రాంత ప్రజలకు, సంఘాలకు, సంఘ సేవకులకు, వారిని ప్రేమించి నమ్మి అప్పచెప్పిన సంఘ బిడ్డలకు కలిగిన చలస్థిరా సమస్తానికి నిత్యత్వము చేరుపర్యంతరం సదాకాలం నీ కృప చూడండి. సర్వ కాపుదల నుంచి కృపలో భద్రపరిచి